నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం మన వద్ద ఉన్న వ్యక్తి పేరు ఒకసారి మనిషిని చూస్తే అయితే గుర్తుపడతారు. అప్పటి ప్రత్యేక తెలంగాణలో ఎంతైతే పోరాటం చేసిండో, తెలంగాణ వచ్చినాక కూడా ఆయన ఫేస్బుక్ ద్వారా కావచ్చు, వివిధ మాధ్యమాల ద్వారా అప్పటి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు తింపికొడుతూ ఎప్పటికీ జనాల్లో ఉన్న వ్యక్తి. ఒకసారి అన్నని చూద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. జై భీమ్. జై భీమ్ అన్న. ఎట్లుందన్న లైఫ్? ఎట్లుంది? పర్లే, బాగానే ఉంది. అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమాల సమయంలో ఏదైతే కొన్ని లక్షల మందిలో జై తెలంగాణ అని చెప్పేసి వచ్చినాం, ఆ అరుపుకు న్యాయం దొరికింది అప్పుడు? అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే జై తెలంగాణ అనగానే ఏదో హీరో అవుతున్నట్టు, లేకపోతే జై తెలంగాణ అనగానే ఈయనకే తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు. అది కాదు. అక్కడ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి మీద ఆ క్షణంలో ఎవరైతే స్పందిస్తారో, ఆ క్షణంలో తమ ప్రాంత ఉనికిని ఎవరైతే తెలియజెప్తారో, ఆ క్రమంలో నాకు వచ్చిన ఒక ఆపర్చునిటీ. చాలామంది తెలంగాణ కోసం ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు కలిసి పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో గుర్తింపు ఉన్న ఒక కరెక్ట్ అంశం కావచ్చు, గుర్తింపు ఉన్న ఒక విషయము నాకు వచ్చింది అన్నట్టు, అంతే. సో తెలంగాణ రాష్ట్రం రావడం కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మీకు న్యాయం జరిగిందా అంటే, తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల సబ్బండ వర్గాలకు న్యాయం జరిగింది. ఎందుకంటే 1200 మంది ఉత్తగానే బలిదానం చేసుకోలేరు కదా. రెండో అంశం ఏంటంటే, ఉద్యమకారులు చాలామంది ఏంటంటే, మేమంటే అంటే నా విషయంలో ఏంటంటే ప్రాణాలు అంటే చావు నోట్లో తలబెట్టిన సందర్భం అది. అదృష్టం కొద్దికి ఆ టైంలో టీవీ చూస్తున్న ప్రజలు కూడా ఈ బిడ్డను ఏం చేశారు, కాపాడుకుంటే బాగుండు, ఆ దేశపతి నన్నసంటోళ్ళు టీవీ ముందు ఏడవడము చేసి వాళ్ళ ఆశీర్వాదంతోనే బయటకు వచ్చినాని. కానీ కొంతమంది లాఠీ దెబ్బలు పడడం కావచ్చు, యూనివర్సిటీ బిడ్డలు, కొంతమంది వాళ్ళ అస్తిత్వం కోసం ఇంక ఏ విధంగా వాళ్ళను ప్రొటెస్ట్ చేయాలి, లేకపోతే ఏ విధంగా వాళ్ళ ఒక స్లోగన్స్ ఇవ్వాలి తెలంగాణ కోసం అని చెప్పి పోయినారు. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే, రైళ్లను ముద్దాడిన వాళ్ళను, కాలు చేయలు పొడగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళందరి త్యాగాన్ని మనము ఒక్క వాక్యంతో తెలంగాణ రావడం వల్ల మీరు బాగున్నారా అనే దానికంటే, వచ్చిన తెలంగాణలో ఇప్పుడు ఎట్లున్నది, సరే పాలకులు ఏ విధంగా ఉండొచ్చు, తెలంగాణ అయితే రాష్ట్రం అయితే వచ్చింది కదా అనే కోణంలో మనం వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు మనందరం కలిసి ఏంటంటే, మీరే చాలామంది కూడా అదే చెప్తుంటా, తెలంగాణ వచ్చిన తెలంగాణ ఏ విధంగా కాపాడుకోవాలి. ఒక పాలకుడు 10 సంవత్సరాల నుంచి ఒక నియంతగా పరిపాలించాడు, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ పాలకుడు ప్రజలే దించేసారు కదా. నా ఒక్కోటో లేకపోతే నేను ఒక్కరిని ప్రశ్నించడం వల్ల మీరు ఒక కాలోజీ అనేది ముందు నుంచి ప్రశ్నిస్తుంది. కాలోజీ వాళ్ళు ఇట్లా అందరం కలిసి ఒక జైనాలను చైతన్యం చేయడం వల్లనే ఒక నియంత పోయి ఇప్పుడు ప్రజాస్వామ్యమైన ప్రజాపాలన అని చెప్పేసి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న ఆధ్వర్యంలో వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుంది తెలంగాణ అనేది ఓకేనా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎంతోమంది అమరుల బలిదానం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం అయితే ఎంతోమంది అమరులు, విద్యార్థులు, సబ్బండ వర్గాలు. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు అంటే అప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ రోజు మీరు పోరాటం చేసిరు. అందులో మీది కూడా ఒక పాత్రనే, ఒక తెలంగాణ సింహం అని చెప్పేసి మీకు కేసీఆర్ స్వయంగా పేరు పెట్టింది. అట్లాంటి ఒక సింహానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎటువంటి న్యాయం జరిగిందన్న? ఎస్. అయితే విషయం ఏంటంటే, సకన జనుల బేరి కోరం సార్ నేతృత్వంలో జరిగిన సభ, కేసీఆర్ సారు చీఫ్ గెస్ట్ అన్నట్టు. దానికి కేసీఆర్ సార్ ఆ సభలో ఆంధ్రలో ఉద్యమాలు ఎట్లుంటాయి, తెలంగాణ ఉద్యమం ఎట్లుంటాయి అనే నేపథ్యంతో తన మాండలికంలో జనాలను చైతన్యం చేయడానికి, జనాలను కొద్దిగా ఎంటర్టైన్ చేయడానికి కొన్ని వాక్యాలు మాట్లాడాడు. ఆ వాక్యంలో కొరడ కొట్టుకుంటున్నో, లేకపోతే వాళ్ళు లేకనో, లేకపోతే రకరకాల అంశాలు మాట్లాడింది కదా. తెలంగాణ ఉద్యమం చేసే బిడ్డలు ఇట్లుంటారా, సింహం లేకుంటారు, సింహం చూడు ఎట్లా వచ్చిందో, ఆంధ్రలో మీటింగ్ అని తెలిసి సింహం సింగిల్గా వచ్చి జై తెలంగాణ అని దాడులైనా తన ప్రజలు కాపాడుకుంటారా చేస్తారనే తర్వాత ముచ్చట. కానీ ఒక అస్తిత్వాన్ని, ఒక నినాదాన్ని కాపాడుకునే బిడ్డలు ఇట్లుంటారా, కొరడాతోటి కొట్టుకోవడము, లేకపోతే శ్మశాల దగ్గర కొట్టుకోవడం, ఏషాలు వేయడము ఉద్యమ లక్షణాలు కాదని చెప్పేసి ఆ సందర్భంలో మాట్లాడిన మాటల్లో, పిలిచింది, నా కోసం మాట్లాడింది, పొగిడింది, తన ఫేస్బుక్లో నా గురించి రాయడము, కేసీఆర్ సార్ రాయడము అన్నీ జరిగింది, కలవడం జరిగింది, అంత జరిగింది. సో చాలా బాగా అనిపించింది ఆ సందర్భం. ఎందుకంటే ఉద్యమ నాయకుడు ఆ సందర్భంలో మంచి వాయిస్, బలమైన వాయిస్ ఇచ్చే వ్యక్తులలో మంచి వక్తలలో కేసీఆర్ సార్ అనేది ఉద్యమానికి ఒక రకం చెప్పాలంటే 50% తన వాయిస్ కావచ్చు, తన టాక్టిక్స్ ఉపయోగపడ్డాయి.
50%లో ఒక 20-30% కోనం సార్ లాంటి ఒక మేధావి వర్గము జేసీ కట్టి జంగు నడిపించారు. మిగతాది జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మాలాంటి వాళ్ళం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అమరవీరులు కావచ్చు, సబ్బండ వర్గాలది మిగతా పొజిషన్. సబ్బండ వర్గాలు కలిస్తేనే వచ్చింది. ఎస్, కేసీఆర్ సార్ది పెద్ద పాత్ర అన్నట్టు దాంట్లో. ఓకేనా. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శ్రీనివాస్ అంటే ఎంతోమంది ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, మన బిడ్డలను మనం కాపాడుకుందామని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పిండు. ఆ సందర్భంలో మీ ఉద్యోగానికి కానీ మీకు ఒక హామీ ఇస్తా అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. మీకు ఉద్యోగానికి ఎలాంటి భద్రత కల్పించిండు, మీకు ఎలాంటి అంటే ఉద్యోగంలో ఎలాంటి ప్రమోషన్లు ఇచ్చినాను? అయితే మనకు ఉద్యోగ భద్రత అంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వాస్తవానికి డిసిప్లిన్ యాక్షన్ అని ఉంటుంది. ఓకే. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్లో అట్లా అనొద్దు కదా అని వాళ్ళ వర్షన్ ఉంటుంది. కానీ అనాల్సిన అంశం ఏంది అనేది వాళ్ళకి అనవసరం. అది ఆంధ్ర వాళ్ళకి అనవసరం, ఆంధ్ర పాలకులే కదా. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు అదే ఉద్యమానికి సంబంధించింది ఆంధ్ర వాళ్ళకేమో శత్రునేత, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక్కడున్న వర్గాలకు సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ఎంప్లాయీస్ అసోసియేషన్ కావచ్చు, టీఎన్జిఓస్ కావచ్చు, అంటే అప్పుడు టీఎన్జిఓస్ లేదు, టీఎన్జిఓస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, జర్నలిస్ట్ ఫోరం కావచ్చు, నన్ను హత్తుకునే గ్రేట్ అంటూ వీళ్ళు చేస్తారు అన్నట్టు. అంటే విభిన్నమైన కోణం అన్నట్టు. సో తెలంగాణకు సంబంధించిన ఒక ప్రత్యేక తెలంగాణ కావాలి, చాలామంది బలిదానం అవుతారు, అట్లా కాదురా నాయన, ప్రొటెస్ట్ చేయాలి, మనకు మనం ఏ విధంగా దాన్ని ప్రొటెస్ట్ చేసుకోవాలి. చనిపోవడం అనేది కరెక్ట్ అనిపించలేదు. సో చంపాలి లేకపోతే చంపబడాలి, ఈ రకమైన ఉద్యమాన్ని మనం తీసుకుపోవాలి. కానీ ఇట్లా ఉత్తుతానికి ప్రాణాలు ఓడగొట్టుకోవడం అట్లా అనేది కాదనేది కరెక్ట్ వే కాదని చెప్పేసి ఆ సందర్భంలో నేను జై తెలంగాణ నినాదాలు చేయాల్సి వచ్చింది. రెండో అంశము ఏమడిగారు? మీకు ఉద్యోగ భద్రత కావచ్చు, లేదంటే రెండో అంశం ఏంటంటే కేసీఆర్ సారు తెలంగాణ ఉద్యమం అయిపోయినాక పిలుచుకున్న 2014లో పిలుచుకోవడం జరిగింది. తన కాన్వాయ్లను సెక్రటరీకి వెళ్ళడం జరిగింది. అధికారులు అప్పుడున్న డీజీపీగా అనురాగ్ శర్మ గారు కావచ్చు, సిపిగా అప్పుడు మహేందర్ రెడ్డి సార్ కావచ్చు, ప్లస్ స్మితా సబర్వాల్ మేడం, వీళ్ళందరూ కలిసి అందరిని పిలిపించుకొని బిడ్డకు నేను ప్రమోషన్ ఇస్తానని హామీ ఇచ్చిన. సో ఈ బిడ్డ ఉద్యోగం లేదు ఇప్పుడు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పిండు, వాళ్ళ ముందే చెప్పిండు. అప్పుడు అధికారులను అడిగినారు, శ్రీనివాస్ ఇప్పుడు నీ స్టేటస్ ఏంటంటే, సార్ నన్నైతే సస్పెన్షన్ ఉన్నా ప్రజెంట్ అయితే, మరి ఇట్లా ఓయిలు అయితే నడుస్తున్నాయి, మరి ఇదైతే కథ ఉందా సార్ అని చెప్తే, ఎస్ సార్ తన సస్పెన్షన్ కావచ్చు, ఆ ఓయిలకు సంబంధించి క్లియర్ అయితే మీరు ఏదైనా ప్రమోషన్ అనుకున్నారో హామీ సార్, మీకు ఆ అధికారాలు ఉంటాయి, మీకు విస్తృత అధికారులు ఉంటాయి. కండక్ట్ రూల్స్లో కూడా హడక్ ప్రమోషన్ అని, నోషనల్ ప్రమోషన్ అని కొన్ని ఉంటాయి అన్నట్టు రూల్స్. దీంతోపాటు సీఎం గారికి కొన్ని విస్తృత అధికారులు ఉంటాయి, 24 hours జీవో తీసి అడిషనల్ ఎస్పీ వరకు ఇవ్వచ్చు. వాళ్ళకున్న అధికారం ఓన్లీ సీఎంకున్న అధికారం. సో మీరు ఇవ్వండి సార్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అవన్నీ క్లియర్ అయినాక, సరే బిడ్డ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కదా, కొన్ని రోజుల తర్వాత నీకు ఖచ్చితంగా నేను ప్రమోషన్ ఇచ్చుకుంటా, మరి ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తున్నావు అని అదే సందర్భంలో నేను, సరే నేను సిద్దిపేటలో చేసుకుంటున్నా సార్ అని, ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేద్దాం అనుకుంటున్నాంటే, మరి అక్కడ ఎందుకు సార్, ఇక్కడ ఎందుకు, మీ దగ్గర నేను గన్మెన్గా చేస్తాను సార్ అని చెప్పేసి సార్ దగ్గర నేను గన్మెన్ చేద్దాం అనుకున్నా. సరే గన్మెన్కి సంబంధించిన ఒక సీఎం లెవెల్ పోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నట్టు, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ ఇంటెలిజెన్స్ కోవడము, దాన్ని ట్రైనింగ్ చేయడము, ఇవన్నీ చేసినా కానీ ఇక ఎందుకో అధికారులు కొంతమంది, పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఏంటంటే కొన్ని ఎదుగుదల నచ్చదు అన్నట్టు, ఆడు కానిస్టేబుల్ ఇవ్వడానికి కాదు. సో నేను కొంచెం పక్క పెట్టడము, నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నామని చెప్పేసి రకరకాల రూమర్స్ లేపడము. సో నేను బయటకు రావడము, ఈ కుట్ర ఇంకా ఉంటే ఇంకా నా మీద ఏదో పెద్ద కుట్ర వేస్తారని నాకు నేనుగా సిద్దిపేటకి వెళ్ళి మళ్ళీ డ్యూటీ చేసుకుంటూ నాకు కొనసాగుతున్నా. ఇక ప్రమోషన్ అనేది మీకు తెలిసిన విషయమే కదా. మంచి ఉద్యమకారులైన అమరవీరుల కుటుంబాల తల్లులకే న్యాయం జరగలేదు. డిఎస్పీ నల్లి మేడం లాంటి వాళ్ళకి అప్పుడు గుర్తింపు లేదు. మనలాంటి వాళ్ళకు వారు గుర్తిస్తారనే నమ్మకం తిరిగినాం. సరే ఓ స్వార్థం ఉంటుంది తెలంగాణ, మనం ఏదో ప్రమోషన్ల కోసమో పేరు కోసమో కాదు కదా. ఆ సందర్భంలో మనం చేసింది ప్రొటెస్ట్ చేసినాం. ఓకేనా. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏదైతే తెలంగాణ బిడ్డల మీద దాడి చేసిన పోలీసులు ఇప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళిరుగా, వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తాను? బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఏమైనా చేద్దాము అని ఒక ఆలోచన వస్తుంది. కాకపోతే మనం అంబేద్కరిస్టులం కాబట్టి, ప్యూర్గా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి, సరే కాలం నిర్ణయించే వాటికి మనం ఎందుకు ఎక్కువ స్పందించాలి, ఏదో ఒక సందర్భంలో మనకంటూ ఒక సమయం, మనకంటే దట్ మీన్స్ నేనని కాదు, మొత్తం ఎవరికైతే నై తెలంగాణ అన్నోడు ఏమో ఇలా మంచి పీఠాలు అలా ఎవరైనా కావచ్చు, అధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, నై తెలంగాణ అన్నవాడేమో గొప్ప గొప్ప పదవులలో ఉంటారు. జై తెలంగాణ అని ప్రాణాలు సైతం ఇచ్చే వాళ్ళేమో రకరకాల వివక్షకు గురవుతారు.
సో ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు వీళ్ళ సంగతి ఏందో మనం చేద్దాము, కాలం కలిసినప్పుడు మాట్లాడదామని చెప్పేసి. ఓకేనా. చాలా సందర్భాల్లో హరీష్ రావును దేవుడు అని చెప్పేసి నీ నోటితో చెప్పినావు. ఇప్పుడు హరీష్ రావు నీకు ఏ రకంగా సన్నిహితంగా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు నీతో? అయితే ఆయన ఒక పాలకుడు, ఫస్ట్ రాజ్యాంగ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. అతనికి మాకేం శత్రుత్వం లేదు. కాకపోతే అతను మా మీద కక్షపూరితంగా కొన్ని విషయాలు వ్యవహరించాడు. కొన్ని విషయాలు బయటకు అంతకుముందు చెప్పలేను. ఎప్పుడైతే చాలాసార్లు నన్ను టార్గెట్ చేసిండు హరీష్ రావు. ఎప్పుడైతే నా కొడుకు విషయంలో అనవసరమైన విషయాలలో గెలికిండో దానికి ప్రత్యక్ష సాక్షులు ఓలా కాదు, అతను దగ్గర ఉండే ఓఎస్డీ ఆఫీసర్లు, అతని దగ్గర ఉండే గన్మెన్లు, అతని దగ్గర ఉండే ఇప్పుడు ఉన్న కొంతమంది పాలకులు, వాళ్ళే ప్రత్యక్ష సాక్షి. నేనేదో దాన్ని నేను నిరూపించిన అవసరం లేదు. వాళ్ళ గుండె మీద ఒట్టేసుకొని వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి అయినా సరే తెలుసుకుంటుంది. నా కొడుకు బాగాలేనప్పుడు నా మీద చాలా వివక్ష చూపెట్టిండు. ఎంతంటే సరే అకౌంట్ బ్లాక్ చేద్దాము, సీజ్ చేద్దాము, వాళ్ళ మీద కేసు వేద్దాము, నాకు వచ్చే ఫండింగ్ మీద చాలా రకరకాల రూమర్స్ కాదు డైరెక్ట్ చెప్పిండు. బయట కూడా తెలియని రూమర్స్ ఎన్నో చెప్పిండు. సో నన్ను ఉద్యమంలో కాపాడినప్పుడు ఆ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన విషయంలో హరీష్ రావు వేరే అనిపించింది. కానీ తనలో ఒక రకమైన వ్యక్తి ఉన్నాడు, ముసుగేసుకున్న వ్యక్తి ఉన్నాడు అనేది మనకు తెలియదు కదా. అప్పుడు నా ప్రాణాలు కాపాడినప్పుడు కావచ్చు, నా గురించి అప్పుడు మాట్లాడినప్పుడు కావచ్చు, కానీ ఓకే మనకు ఒక మంచి నాయకుడు ఉన్నాడు. సిద్దిపేట నుంచి ముందు నుంచి మేము హరీష్ రావును మొన్నటిదాకా మేము హరీష్ రావుని అభిమానించిన వాళ్ళమే. కానీ తనలో ఉన్న ఒక చెడు ప్రవర్తన, తనలో ఉన్న ఒక యాటిట్యూడ్, తనలో ఉన్న ఒరిజినాలిటీ బయటకు వచ్చిన తర్వాత అసలు ఈయనేంది ఇట్లా మాట్లాడుతుండు, ఈయనేంది ఇంత చిల్లరగా వ్యవహరిస్తుండు, ఇన్ని రోజులు ఇతను మనం అభిమానించింది ఇది కాదు కదా. మనం హరీష్ అన్నని ఏ విధంగా చూసుకున్నాము, అరే ఒక లెజెండరీ పర్సన్, ఒక విజన్ ఉన్న మనిషి, కాంట్రవర్సీకి పోని వ్యక్తి, మళ్ళీ సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడతాడు అన్న వ్యక్తి. ఇప్పుడు వరుస బట్టి ఇప్పుడు ప్రజలకు తెలియదా, మేధావులకు తెలియదా, తన దగ్గర ఉన్న అనుచరులకు తెలియదా, తనను నమ్మిన అనుచరగానం, ఇప్పటిదాకా జెండాలు మోస్తున్న అనుచరగానం తెలియదా, ఆయన ఆడే అబద్ధాలు కావచ్చు, అప్పటికప్పుడు ఆయన తప్పించుకునే ధోరణి కావచ్చు, అసలు ఆయనలో ఉన్న కోణం కావచ్చు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, ఆయన ఈ హీరో ఎట్లా అనుకుంటుంది. ఓకేనా. సో అభిమానము, దేవుడు అంటే ప్రాణం కాపాడినప్పుడు దేవుడిలోకి అవుతాడు. ఇప్పుడు మా మీద వివక్ష చూపించుకున్నప్పుడు మేము దయ్యమే మనము. సో ఆయనకు కాలం కలిసినప్పుడు చేస్తుంది. ఓకేనా. అంటే ఒకనొక సందర్భంలో మీ కొడుకు బాగాలేనప్పుడు సోషల్ మీడియాలో ఎంతోమంది నీకు ఆదుకోవాలన్న ప్రయత్నం అయితే చేసిర్రు. నీకోసం ఒక యుద్ధమే చేసిర్రు. అసలు ఆ పోస్టుల ద్వారా నీ కొడుకును కాపాడాలి, వైద్యం అందాలని చెప్పేసి. అప్పుడున్న ప్రభుత్వం మీకు సహకరించలేదా? సహకరించలేదు వాస్తవానికి. ఎందుకంటే ఎట్లా చెప్తానంటే, సహకరిస్తే మీరెందుకు నాకు డొనేట్ చేస్తారు? ఓకే. ప్రజల నుంచి నేను డొనేషన్ నేను అడగలే. జంగిరెడ్డి అన్న ఫస్ట్ స్టార్ట్ చేసిండు, పాటలు పాడే జంగిరెడ్డి అని ఉన్నాడు కదా, ఆయన స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత 2009 బ్యాచ్, నా బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నా మిత్రులు స్టార్ట్ చేశారు. అట్లా అద్దెకి దయాకరణ, వాణి అని చెప్పేసి ఒక అక్క, మైపాల్ యాదవ్, మా హాస్పిటల్కి వచ్చి మైపాల్ యాదవ్ లాంటి వాళ్ళు, రెండోది నా ఫ్రెండ్స్ చాలామంది, నా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక కాలేజీ గ్రూప్ అయినా పెట్టేశారు. నా కొడుకు పేరు కాలేజీ, గౌతమ్ కాలేజీ నా కొడుకు పేరు. కాలేజీ మీద ఒక గ్రూప్ రన్ చేశారు దీని గురించి. అట్లా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన అమౌంట్కు, ఎందుకంటే ఆ సందర్భంలో నా ఫ్రెండ్స్, నా కొడుకు ఒక 1 year దాకా 8 నెలల వరకు నాకు ఫండింగ్ నాకు అవసరం లేదు, నాకున్నది ఏందో నేను చూసుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే నీ కొడుకుకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ బొంబాయిలో టాటా ఇన్స్టిట్యూట్లో చేయాలి అన్నప్పుడు దాదాపు ఒక 30 నుంచి 40 లక్షలు అయితే, ఇంకా పైన అయితే కదా, తక్కువ కాదు అన్నప్పుడు అప్పుడు నాకు కొద్దిగా భయమైంది. అరే 30-40 లక్షలు అంటే నాటే జోక్ కదా, ఇప్పుడు నేను ఏ లోన్లు పెట్టలేను, ఏం పెట్టలేను కదా, 30-40 లక్షలు లోన్ ఇయ్యరు కదా, ఎట్లా ఏం చేయాలని ఒక 5 లక్షలు 6 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నా. మిగతా అమౌంట్ ఎట్లా చేయాలి అని నా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకున్నా. అప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ ఫస్ట్ వైరల్ చేశారు. అప్పుడు సిద్దిపేటగా సిపి ఉన్న జోయల్ డేవిస్ సార్ బాగా వెళ్ళిపోయాడు. అంటే తనకు సంబంధించిన అధికారులు ఎవరు ఉంటారో అట్లా చాలా చేసిండు. ప్రత్యక్షంగా 2 లక్షల రూపాయలు ఇవ్వడము, అది సోషల్ మీడియాలోకి రావడము, నా ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పెట్టడము, మెయిన్ అద్దెకి దయాకరణ టీం, వాణి యొక్క వీళ్ళంతా అద్దెకి దయాకరణ టీం అయితే అసలు నాకు నా కొడుకు చనిపోయేంత వరకు నాకు అండగా నిలబడ్డారు. అందుకే అద్దెకి దయాకరణ స్పెషల్ అభిమానం నాకంటే. సో వీళ్ళందరూ నాకు నిలబడే క్రమంలో జంగిరెడ్డి అని అమెరికాలో ఉన్నాడు. అప్పుడు ఆయన అమెరికా నుంచి ట్వీట్ చేసిన, తమ్మి మేము చచ్చిపోయాం అనుకుంటున్నావా, నువ్వు ఉద్యమం అంత చేసినావు, నీ కొడుకుని కాపాడుకోలేమా అని చెప్పేసి ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిండు. అట్లా ఒక 2-3 రోజులలో కొంత అమౌంట్ రావడము, నా కొడుకు పెట్టడము ఇట్లా జరిగింది. సో ఇంకొంచెం గవర్నమెంట్ హెల్ప్ చేసి ఉంటే అసలు ఇంకో రోజులు ఎక్కువ బతికించుకుని. అప్పుడు అనిపించింది అన్న మీకు, అంటే ఇటువంటి పాలకుల చేతిలో తెలంగాణ ఉన్నది,
అంటే నా ప్రాణాలను లెక్కకుండా తెచ్చుకున్న తెలంగాణలో నా కొడుకు ప్రాణం పోయిందని చెప్పేసి బాధ అనిపిస్తుంది. 100% ఒక తండ్రిగా నా ప్లేస్లో ఏ తండ్రి ఉన్నా ఖచ్చితంగా అంటాడు. నేను ఆ సందర్భంలో బయటకు రాని ఉండొచ్చు, కానీ కోపం వచ్చింది, రకరకాల అంశాలు వచ్చింది. తెలంగాణ ఎందుకు వచ్చింది అనలేను, గుర్తుపెట్టుకో. సో అడ్మినిస్ట్రేషన్ భాగం నీ దగ్గర ఉన్నప్పుడు ఈటెల రాజేంద్రని కలిసి అన్న నా కొడుకు పరిస్థితి ఇది అని చెప్పిన, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉండాలో అట్లాంటి ట్రీట్మెంట్ చూడండి అని చెప్పిండు. పాపం ఈటెల రాజేంద్ర అన్న ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి కదా, ఆయన ఎవరెవరిని పెట్టాలో పెట్టిండు. ప్రభుత్వం సిఫార్సు చేస్తే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈటెల రాజేంద్రని కూడా ఏం చేయని పరిస్థితి అక్కడ. ఈటెల రాజేంద్ర జస్ట్ అంతే ఉన్నాడా అంటే హెల్త్ మినిస్టర్ ఉన్నాడు అంతే. ఎందుకంటే ఈటెల రాజేంద్రతో నా కొడుకు చనిపోయిన తర్వాత కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. అంత ముందుకు షేర్ చేసుకున్నా, తర్వాత షేర్ చేసుకున్నా. కొన్ని అంశాలు మేము బయట పెట్టకపోతుండొచ్చు. సో అంతే, కొంత నష్టమే జరిగింది. ఓకేనా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నారో, మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న తప్పిదాలను డైరెక్ట్ మీరు సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపుతూనే ఉన్నారు. దానివల్ల మీకు ఇబ్బంది ఏం జరగలేదన్నా? నేను ఎక్కడ ఎత్తి చూపలేను కదా. సోషల్ మీడియాలో డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ అంశాన్ని కూడా నేను మాట్లాడలే. అంటే ఏదైనా పోలీసులు ఇట్లా దాడి చేస్తే అది పేపర్లు వస్తే దాన్ని షేర్ చేయడం చేయలే అసలు చేయలే. నాకు ఒక పోస్ట్ చూపెట్టట్లా. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాదు, సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ప్రజలను చైతన్యం చేసే ఉద్దేశంలోనూ, లేకపోతే ప్రజలను శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విషయంలోనూ, లేకపోతే వాళ్ళు పోయే వేవ్ కరెక్ట్ కాదనో ఇట్లాంటి అంశాల మీద నేను షేర్ చేసుకుంటా. కొంతమంది కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి లుచ్ ఆఫీసర్లు ఉంటారు, వీళ్ళ వల్ల సిస్టమ్ మొత్తం బ్రేక్ అవుతుంటుంది. ఎందుకంటే కరప్టెడ్ ఆఫీసరు తను ఒక స్థాయి నుంచి ఒక స్థాయి ఎదుగుతూ పోతుంటాడు. మేమేమో సిన్సియర్గా ఉన్న ఒక కానిస్టేబులా లేకపోతే పై అధికారిని కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగస్తునిగా మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కాపాడే వ్యక్తులుగా, లేకపోతే మళ్ళీ ప్రజల సొమ్ము తింటున్నాం కాబట్టి, మేము ప్రజల నుంచి తీసుకుంటున్న పన్నుల రూపంలో వాళ్ళకు మేము జస్టిస్ చేయాలి కాబట్టి, అట్లాంటి కొన్ని విషయాలల్లో ప్రజల మీదకి కొంతమంది ఐఆర్ ఆఫీసర్స్, లేకపోతే కొంతమంది ఆఫీసర్స్, సబార్డినేట్ ఆఫీసర్స్ ప్రజల మీకు దురుసుగా ప్రవర్తించినప్పుడు, ఆ కరప్టెడ్గా పోయినప్పుడు, క్రూయల్గా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా మేము స్పందిస్తాం అన్నట్టు. అట్లాంటి స్పందించడం అనేది ప్రజలే హర్షిస్తారు కదా. ఓకేనా, అంతే కదా. ఒక శివభక్తునిగా ఉన్న మీరు ఎంఎన్ఎస్ అని చెప్పేసి ఒక సంస్థలో చేరి మూఢనమ్మకాల నిర్మూలనలో అయ్యప్పల విషయంలో ఏదైతే దాడి జరిగిందో బైర్ నరేష్ ఆయనతో నడుస్తురుగా, అంటే దానిపైన చాలా మందికి అంతుచిక్తలేదు. ఒక శివభక్తుడు అయి ఉండి నాస్తికంతో తిరుగుడు ఏంది అని చెప్పేసి, అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏందన్నా? అయితే భైరీ నరేష్ అన్న భారత నాస్తిక సంఘం ఉన్నప్పుడు భైరీ నరేష్ అన్న అప్పుడు నేను కలవలే, కాకపోతే పరిచయం ఉంది అన్నట్టు. తన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ ఒకటే. కొన్ని సందర్భాల్లో నన్ను ఇన్వైట్ చేసిరు భారత నాస్తిక సంఘానికి, నేను పోలే. ఎందుకంటే నాస్తికత్వము అనే అంశం వేరు, టోటల్ సబ్జెక్ట్ వేరు. అది నాస్తికత్వము అంటే దైవ దూషణ చేసేటోడు, లేకపోతే వేదాలను తిరస్కరించేటోడు, లేకపోతే దేవుని నమ్మనోడు అని చెప్పేసి రకరకాల పుకాలు ఉన్నాయి. నాస్తికత్వము చార్వాకుల నుంచి, లేకపోతే అంతకుముందు హేతువాదం నుంచి వచ్చింది. వాస్తవానికి నాస్తికత్వం అనే పదము బుద్ధు నుంచి వచ్చింది అన్నట్టు. ఎందుకంటే దానికి ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నది. రెండో అంశము, నేను శివభక్తుని, వాస్తవానికి శివభక్తుని. నేను భారతీయ నాస్తిక సంఘంలో చేరమంటే నేను చేరలేను, ఎందుకంటే దానికి కాంట్రడిక్షన్ అంతా ప్రజలకు అర్థం కాదు కదా. సో అలా చేరడం వల్ల నన్ను తప్పుగా అనుకుంటారని చెప్పేసి నేను చేరలేను. సో బైరీ నరేష్ అన్న కొద్దిగా రియలైజ్ అయ్యి అతను జరిగిన కొన్ని విషయాలలో, అన్యాయంగా జరిగిన కొన్ని విషయాలలో ఆ భారతీయ నాస్తిక సంఘం నుంచి బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని ఎంఎన్ఎస్ అని ఒకటి స్థాపించిండు. ఆ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని మా పోలీస్ డిపార్ట్మెంట్కి యాప్ట్ సెట్ అవుతా అన్నట్టు. మాది కూడా సేమ్ అదే వే అన్నట్టు. అంటే జనాలను చైతన్యం చేయడము, చేతబడులు ఎవరని ఆయన, మీరు మంత్రాతంత్రాలు ఏమి లేవు, ప్లస్ మద్యం డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ యొక్క మంచి మార్గం అనేది మిస్ అవుతుంటుంది. మళ్ళీ మీరు చెడు వ్యసనాలకు అలవాటు పడి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, మీరు రకరకాల విషయాల్లో ప్రవర్తించాల్సి వస్తుందని ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 52H ప్రకారమో, లేకపోతే రకరకాల అంశాల ప్రకారము ఎస్ ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశం కాబట్టి మూఢనమ్మకాలకు సంబంధించింది. నేను దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో సంఘాన్ని పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్లస్ నన్ను సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది. మొన్న కూడా తమిళనాడుకు మా యొక్క పెరియార్ రామస్వామి గారి వర్ధంతి రోజు కూడా నా కొడుకు అక్షరాభ్యాసం అక్కడే జరిగించినాడు. ఆ కొడుకుతోనే అక్షరాభ్యాసం. సో ఇట్లా జర్నీ చేసినాం. కానీ మేము భారత నాస్తిక సంఘం అని చెప్పేసి దాంట్లో మూఢనమ్మకాలకు సంబంధించిన ఎవరైనా ఉండొచ్చు,
శివభక్తులు ఎందుకు ఇప్పుడు లలిత్ కుమార్ అని చెప్పేసి బైరి నరేషన్ తోటి ఇంటర్వ్యూ చేసిండు. ఆయన చెప్పిండు కదా, మూఢనమ్మకాలు దేవునిలో ఉన్నా లేకపోతే దయ్యంలో ఉన్నా దేంట్లో ఉన్నా మేము దాన్ని ఖండిస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళెందుకు హిందువులైనా సరే, ఇప్పుడు అయ్యప్ప భక్తులైనా కావచ్చు, లేకపోతే రాముని భక్తులు కావచ్చు, ఇంక ఏ భక్తులైనా సరే మూఢనమ్మకాలు చేయమని ఏ భక్తులు నీకు చెప్తలేరు కదా. అక్కడ బైరి నరేష్ అనే ఒక కోణం పక్క పెట్టండి. మేమంతా దేవుని పూజించటం కదా, వైష్ణవ భక్తులు ఉంటారు, శివ భక్తులు ఉంటారు. మేము ఎవరము మేము చెప్పాము కదా, మీరు భక్తి పేరుతోటి మూఢనమ్మకాలు నమ్మటాన్ని ఎవడు చెప్పడు కదా. మూఢనమ్మకాలు అనే సబ్జెక్ట్ డిఫరెంట్ అన్నట్టు అది. సో మేము దాన్ని అవాయిడ్ చేయడానికి మేము అందరం కలిసి పనిచేస్తాం. అందుకే దాన్ని యాక్సెప్ట్ చేసారు అందరూ. అంటే ప్రజల్లో నిత్యం తిరిగే నువ్వు బైరి నరేష్ లాంటి వాళ్ళతో తిరిగితే నీ మీద దాడి జరగదని చెప్పేసి అనుకుంటున్నావు. బైరి నరేష్ తిరిగితే బైరి నరేష్ ఈరోజు ఎగ్జాంపుల్ ఒకటి చూసిరా, ఎప్పుడో జరిగిన అయ్యప్ప దూషణ మీద ఈ రోజు ఆయన మీద మళ్ళీ దాడి జరిగింది. అవునవును, చెప్తా వినండి. అది బైరి నరేష్ అన్న వ్యక్తిగత అంశాలు ఏమైనా ఉంటే అది అతని విషయం. బైరి నరేష్ అన్న వ్యక్తిగతంగా కాదు. ఫస్ట్ బైరి నరేష్ అన్నను హిందువులు కానీ, బైరి నరేష్ అన్నను వేరే మతస్థులు కానీ, బైరి నరేష్ అన్నను మామూలుగా జస్ట్ ఎవరు నమ్మని యూత్ ఫోర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు కానీ బైరి నరేషన్ ఎందుకు 90% బైరి నరేషన్ అభిమానిస్తారు అన్నట్టు. 10% ఏంటంటే అతని దేవుడు లేడు, దయ్యం లేడు అనేది కాకుండా దేవుని విషయంలో ఆ రోజు అయ్యప్ప విషయంలో కొద్దిగా మాట్లాడిన విధానం కరెక్ట్ కాదని చెప్పేసి మేము అందరం చెప్పిన విషయమే. ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఇట్లా మాట్లాడేది కాకుండా తప్పైందని చెప్పేసి చెప్పిన అది అయిపోయింది. ఆయన జైలుకు పోయిండు, అయిపోయింది, ఆ కేసులు అయింది, దాన్ని కోర్టు పోతుండు. అది పర్సనల్ అంశం. ఇప్పుడు అప్పుడు భారత నాస్తిక సంఘంలో ఉన్నప్పుడు అది. ఇప్పుడు భారత నాస్తిక సంఘం నుంచి బయటకు వచ్చి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనేది వాళ్ళ భార్య అంటే సుజాత కావచ్చు, నరేష్ అన్న కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి ఒక సంస్థను ఏర్పరిచారు. సో అందరం జర్నీ అవుతున్నాం. హిందువులు కూడా జర్నీ అవుతారు కదా. ఇప్పుడు నేను దేవుని నమ్మేటోని, నేను శివభక్తుని, నేను జర్నీ చేస్తున్నా కదా. జర్నీ చేయడం వల్ల ఏంటంటే అతని మీద ఉన్న ఒక అపోహ పోవాలని చెప్పేసి మేము అందరం కలిసి పని చేస్తున్నాము. కానీ అతడు దేవుని గురించి మాట్లాడినప్పుడు మేము సైలెంట్గా ఉంటాం. సైలెంట్ అంటే చెప్తాం అన్నట్టు, అట్లా మాట్లాడదాన్ని చెప్తాము అట్లా. ఓకే, మీలాంటి వాళ్ళు సమాజం మీద అవగాహన ఉన్న మీలాంటి వాళ్ళు ఆయనకు దగ్గర అవుతున్న తరుణంలో మళ్ళీ ఈరోజు ఆయన మీద దాడి జరిగింది. ఏదో అయ్యప్ప స్వామి మీదకి కార్ దూసుకెళ్ళింది అది అని చెప్పేసి, దాన్ని ఏ కోణంలో చూడొచ్చు? నేను ఆ అంశాన్ని నాకు ఇంతకుముందు తెలిసింది, పూర్తి వివరాలు తెలియదు. పూర్తి వివరాలు తెలిసినప్పుడు మనం స్పందించవచ్చు. కొంతమంది 100% ఏంటంటే నాకు కారు నడుపుతలేరు అని అంటారు. ఇంకా నాకు ఇప్పుడే కదా మనకు తెలిసింది, ఇంటర్వ్యూలో ఇంకా బయటకు పోయినాక అర్థమవుతుంది. అది నాకు ఆ విషయం పూర్తి తెలియదు, తెలిసాక మనం స్పందిద్దాం. సరే, రాష్ట్ర సీఎం ఏదైతే కేసీఆర్ దిగిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా నీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను, అంటే నీ పోరాటానికి ఒక గుర్తింపు వస్తుంది అనుకుంటున్నా? అది మనకు న్యాయం జరుగుతుందని నేను జడ్జిమెంట్ ఇవ్వలేను కదా. కాకపోతే ఏంటంటే జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయంటే, అంటే మీరు న్యాయం జరుగుతుందా అంటే నా చేతుల్లో న్యాయం జరుగుతుందని అనుకుంటే నేను న్యాయం చేసుకుందంటే. కాకపోతే ఏంటంటే న్యాయం చేసేవాళ్ళు పాలకులు కాబట్టి, మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి, దట్ మీన్స్ ఒక పార్టీ పరంగా వచ్చిన ఒక ప్రభుత్వం కాకుండా ఇంకొక పార్టీ ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడిన ఇంకొక ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వ విధి విధానాలు ఏముంటాయి అనేది మనము చూస్తున్న కొద్దిగా అర్థమవుతుంది. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు డిఎస్పీ నల్లి మేడం ఉన్నది. అప్పుడున్న 10 సంవత్సరాల డిఎస్పీ నల్లి మేడం గుర్తించలేరు. ఇప్పుడు ఒక ఉద్యమకారురాలైన డిఎస్పీ నల్లి మేడం గుర్తించారు కదా. అంటే డిఎస్పీ నల్లి మేడం ఎంత సోషల్ మీడియాలో చేసినా బలంగా మా వాయిస్ కావచ్చు, నా పోస్ట్ బలంగా నా నుండి మొదలైనా, సో బలంగా పోవడం వల్ల నా పోస్ట్ కూడా డిఎస్పీ నల్లి మేడం షేర్ చేయడం వల్ల సో ఇదంతా పోయింది కాబట్టి ఆ మేడం న్యాయం జరిగింది. మొత్తం మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. డిఎస్పీ నల్లి మేడం గారు రేవంత్ రెడ్డి గారు కలిసిరు. ఆమెకు ఉద్యోగం వద్దని క్లియర్ అయిపోయింది. నేను ఆధ్యాత్మిక కోణంలో ఉన్నాము. సో నేను ఉద్యోగం రాలేను, ఎందుకంటే పోలీస్ యాటిట్యూడ్ కావచ్చు, పోలీస్ సంబంధించిన పర్సనల్ కావచ్చు, పోలీస్ ఫిట్నెస్ కావచ్చు నాకు లేదు ఇప్పుడు. సో నేను రాలేను, వచ్చినా నేను దానికి న్యాయం చేయలేను అని చెప్పేసి ఆమె నిజాయితీగా ఒప్పుకున్నది. సో ఇప్పుడు ఆమె కోణం ఆధ్యాత్మిక కోణం కాబట్టి ఆమె కొన్ని డిమాండ్స్ పెట్టుకుంది. అంటే నా స్వార్థం కోసమో లేకపోతే నా కోసమో డబ్బు అడుగుతలేను, జస్ట్ ఆధ్యాత్మికం కోసం కొంత అమౌంట్ అడుగుతున్నాను, లేకపోతే ఒక ప్లేస్ లేకపోతే ఒక సంఘము ఆమె ఏర్పరచుకోవాలనుకుంటుంది. సో అది ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇచ్చింది. ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నది, ప్రభుత్వం ఏం చేస్తానని చూద్దాం. 100% డిఎస్పీ నల్లి మేడంకు మేము సపోర్ట్ చేస్తాం. మంచి అంటే గతంలో 2022 సందర్భంలో రేవంత్ రెడ్డి స్వయంగా మీ ఒక పోస్ట్ను తీసి షేర్ చేయడం అయితే జరిగింది. ఈ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక మీకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం ఏమైనా అయిందా కాంగ్రెస్ నుండి? అంటే అంతకుముందుకు వాళ్ళ పిఏ వాళ్ళు ఫోన్ చేశారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాల్ కదా, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు. అంతకుముందుకు ఒక V6లో నేను, పొన్నం ప్రభాకర్ అన్న ప్లస్ కొన్నం సారు చాలామంది ఇంటర్వ్యూ ఇస్తున్నాం అన్నట్టు. ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో
నా వంతుకు వచ్చినప్పుడు శివారెడ్డి V6 శివారెడ్డి అన్న లైవ్ తీసుకున్నాడు. నా వంతుకు వచ్చినప్పుడు శ్రీనివాస్ ఎట్లుంది, తెలంగాణ ఉద్యమం చేసినావు, ప్రాణాలు తెగించినావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంది, ఇప్పుడు నీ వివక్ష ఉన్నది, నేను ఫాలో అవుతున్నప్పుడు ఆ సందర్భంలో కొన్ని అంశాలు చెప్తూ ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదు, తెలంగాణ వచ్చింది సబ్బండ వర్గాలు ఎంతోమంది పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చింది. 1200 మంది కంటే పైచిలుగు మంది విద్యార్థులు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. సో అందరూ దాదాపుగా 100 ఇప్పుడు 1200 మందిలో దాదాపుగా 600-700 మంది తల్లికి ఒక పర్సంటేజ్ లెక్క చెప్తున్నా, విద్యార్థి విభాగం చెప్తున్నా. 100 మంది విద్యార్థులు ఉంటే ఒక 70 నుంచి ఒక్కొక్కడికి తల్లికి అంతమంది బలిదానం చేసుకున్నప్పుడు తల్లికి గర్భశోకమే ఉంటుంది కదా. సో వాళ్ళ అస్తిత్వం కోసము, ఆ త్యాగం కోసము, నిలబడడం కోసము మనము ఎంతైనా ముందు ఉంటాం కదా. సో అట్లాంటి విషయాలల్లో మనము ఓకేనా. దాదాపుగా మీరు దుబ్బాక నుండి ఎన్నికల బరిలో ఉంటారని చెప్పేసి దాదాపుగా ఖరారు అయినాక మధ్యలో మళ్ళీ వేరే అతనికి బీఎస్పీ నుండి టికెట్ వెళ్ళి నువ్వు తప్పుకోవడానికి గల కారణం ఏంటంటే? అయితే విషయం ఏంటంటే ఇలా 2 అంశాలు ఉంటాయి. ఫస్ట్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని. రెండో అంశం ఏంటంటే డాక్టర్ R.S. ప్రవీణ్ కుమార్ సార్ ఫిట్ ఇండియా ఫౌండేషన్లో నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్. స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఫిట్ ఇండియా ఫౌండేషన్ అనేది ప్రభుత్వానికి అనుసరం మోడీ సార్ ప్రవేశపెట్టిన ఒక మంచి రన్, లీడ్ అండ్ ఎకనామికల్గా మంచిగా ఉండాలని, అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అన్నట్టు. సో ఈ అంశాలను ప్రజల్లో యూత్కు చైతన్యం చేయాలని ఒక మంచి కార్యక్రమం చేసుకున్నారు. పోలీసు వాళ్ళు రన్నింగ్ చేయడం, అది చేయడం కామన్గా ఉంటుంది కదా, ఎడ్యుకేటెడ్ చేయడము. సో మేము దాంట్లో ఉన్నాము, ఒకసారి గుర్తించి పోయడము, ఆ కోణంలో మేము జనాలు చైతన్యం చేయడము, అంటే యూత్ని చైతన్యం చేయడం, మాదక ద్రవ్యాల నుంచి బయటకు రావడము, ఇట్లాంటి అంశాలల్లో ప్రవీణ్ సార్ తోటి ఉన్నాం. ప్రవీణ్ సార్ ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే శ్రీనిధార మంచి భావజాలం ఉన్నది కదా అట్లా అని చెప్పి కొన్ని విషయాలు ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రవీణ్ సార్ కలిసిన సోషల్ మీడియాలో మాట్లాడడం ప్రవీణ్ సార్ గురించి, ఎందుకంటే ఫిట్ ఇండియా ఫౌండేషన్ గురించి. మా ఆఫీసర్ కదా, మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన IPS అధికారి, అడిషనల్ DGగా ఉన్నాడు, సిన్సియర్ నిజాయితీపరుడు. సో ఎప్పటికైనా రాజకీయ అడగంటం చేస్తే, రాజకీయంగా నడవాలనుకుంటే, నాకంటూ ఒక విజన్ ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తితో నడవాలి అని ఒక స్టేట్మెంట్ ఆ సందర్భంలో ఇచ్చిన. ఒకవేళ ఈ సందర్భంలో నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రిజైన్ చేసి నేను బయటకు వస్తాను సార్, మీరు నాకు ఏదైనా అవకాశం ఇస్తా అంటే సార్ కూడా సానుకూలంగా స్పందించిండు. మధ్య అంటుండే నువ్వు దుబ్బాక నుంచి పోటీ చేస్తే బాగుండు శ్రీనివాస్ అని చెప్పేసి రకరకాల సందర్భాలు కూడా అన్న సందర్భాలని. సో ఇప్పుడు అక్కడ ఒక అభ్యర్థి బలంగా ఉన్నప్పుడు, అంటే నేను ముందు నుంచి జెండా మోస్తున్నా, నాకు కావాలి కదా, న్యాయం జరగాలి కదా అన్నప్పుడు, అప్పుడు నేను జూనియర్ కదా, సీనియర్కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను పక్క జరిగి సీనియర్కి అవకాశం ఇచ్చిన. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలంటే నేను అప్పుడు తప్పుకోవాల్సి వచ్చింది. తప్పుకొని నా ఉద్యోగం చేసుకుంటున్నా. అయితే మీ సమాధానం ఇది ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ తెలిసి ఇంకో ప్రశ్న కూడా వేసేది, అంటే వేరే వాళ్ళు నేను ఒక పోస్ట్ పెట్టిన సందర్భంలో మీ క్వశ్చన్లు అడుగుతా, అంటే కేవలం సీనుకు టికెట్ రాకపోవడానికి గల కారణం R.S. ప్రవీణ్ కుమార్ ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బు, అంటే టికెట్కు డబ్బు ఇవ్వలేకనే ఆయనకు టికెట్ రాలేదని చెప్పేసి ఒక వాదన. అది ఎంతవరకు నిజమన్నా? అది నాకు ఆ విషయం ఇప్పటిదాకా మీ కాలేజీ నుంచి ఈ ప్రశ్న ఎవరు అడగలే, ఫస్ట్ మీరు అడుగుతారు. డబ్బే ప్రాధాన్యం, డబ్బు 100% ఎలక్షన్స్లో ఉండాలి. ఎలక్షన్ కమిషన్ 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకోమని చెప్తుంది కదా, 40 లక్షలైనా నాలాంటి వాళ్ళకి పెద్ద అమౌంట్ అది. సో డబ్బే ప్రాధాన్యము అనుకున్న సందర్భాలలో ఒక సందర్భంలో డబ్బే కదా మనకు కావాల్సింది, ఒక కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టాలన్నా, ఫుడ్, టీ వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా కష్టమైన సందర్భంలో నేను అనుకున్నా, సరే ఏదో ఒకటైతే ముందు దిగుతాయి కదా, మనకు అర్థమయ్యేది ఏ విషయమైనా. లక్ష్యం ఉంది, ప్లస్ దానికి సంబంధించిన వనరులు ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు లేకపోతే బయటకు జనాలకు పోయినప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ షార్ట్ టర్మ్లో వద్దాము, ఫస్ట్ అయితే వద్దాము, ఆ తర్వాత ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒకటిసారి రాజకీయం రాదు కదా, 15 సంవత్సరాలు టార్గెట్. సో ఏదో ఒక రోజు మనం రాజకీయం క్లిక్ అవుతాం కదా. రాజకీయంగా అంటే ప్రజలకు సేవ చేసే దృక్పథం, అంటే రెగ్యులర్ పాలిటిక్స్ కాకుండా ఇప్పుడు గుమ్మడి నరసే ఉన్నాడు, ఆమోద్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాల వ్యక్తులు నిజాయితీ పరులు ఉన్నారు. సో వీళ్ళ మార్గంలో నడవడము, ఇప్పుడు ఆ జనరేషన్ అయిపోయింది, ఆ జనరేషన్ నడిపించే ఒక జనరేషన్ రావాలి కదా మాలాంటి వాళ్ళము. సో అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని బయటకు పోవాలనే ఉద్దేశంలో నేను పాలిటిక్స్ రావాలనుకుంటున్నాను. పాలిటిక్స్ రావాలన్నా కూడా ఒక మంచి వ్యక్తిని ఎంచుకోవాలి, చూజ్ చేసుకునే పాయింట్ కరెక్ట్ ఉండాలి, లేకపోతే మనము వే కరెక్ట్ ఉండదు అన్నట్టు. సో నాకు ప్రవీణ్ సార్ కరెక్ట్ అనిపించింది అన్నప్పుడు పోయినా. సో డబ్బే లేదన్నట్లా ప్రవీణ్ సార్ టికెట్ ఇవ్వలేడు అనేది పూర్తిగా అవాస్తవం, అబద్ధం అది. ఓకేనా. అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో R.S. ప్రవీణ్ కుమార్ గారు ఒకవేళ మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా? 100%. నాలాగా ఎక్కువ ఇంకో సెకండ్ కూడా ఆలోచించాలి. స్వయంగా కేసీఆర్ నీ పోరాటాన్ని గుర్తించి ఎస్ఐగా నీకు ప్రమోషన్ ఇస్తా అంటే, లేదు దానికంటే పెద్ద పొజిషన్ ఎక్స్పెక్ట్ చేసిరని చెప్పేసి, నిజమా? ఎవరు చెప్పారు అది అన్నారు. తప్పది. తప్ప ఒకటి చెప్తాను,
గుర్తింపు అనేది ఎట్లిచ్చినా గుర్తింపే. నువ్వు చిన్నగా ఇచ్చినా పెద్దగా ఇచ్చినా పెద్ద పోస్ట్ వాళ్ళని గుర్తింపు కాదు. ఒక వ్యక్తిని ఇక నేను ఇతను గుర్తిస్తున్నా, లేకపోతే ఏదో ప్రమోషన్ అని కాదు, ప్రమోషన్ వాళ్ళు చెప్పారు, నేను చెప్పింది కాదు. నేను ఈ రోజు వరకు కూడా వాళ్ళు అంటారు కాబట్టి అది మీడియా ముందు అన్నాడు కాబట్టి మీడియా వాళ్ళే దాన్ని బాగా ప్రచారం ప్రాపగండ చేశారు కాబట్టి అట్లా మాట్లాడారు. సో ఈ సందర్భంలో నీకు ప్రమోషన్ అంతకంటే హయ్యర్ ఎక్స్పెక్టేషన్ లేకపోతే అంతకంటే మంచి ప్రమోషన్ ఇస్తా అంటప్పుడు అంతకంటే ఇంతకంటే అని కాదు, గుర్తింపు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తీసుకుంటా. ఆ గుర్తింపు అయినా ఫస్ట్ రాలే కదా. అప్పుడు అమరవీరులకు మొత్తంలో మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచార్య చనిపోయాడు. వాళ్ళ అమ్మకు అమరుల స్థూపం ఓపెనింగ్ రోజు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి అంతకు ముందుకు ఎమ్మెల్సీ ప్రకటించారు, 2 గన్మెన్లు ఇచ్చారు, పే ఇచ్చారు, ప్రోటోకాల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. లాస్ట్కు అమరుల స్థూపం సంబంధించిన ఆ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏమైంది, గన్మెన్ వేరు, పిఏ వేరు, కాన్వే వేయింది, మొత్తం పోయింది. అసలు రెడీ రోడ్డు మీద నిలబెట్టారు. సో అక్కడ మరి గుర్తింపు ఉందా, ఇక్కడ గుర్తింపు ఉందా? మేము జస్ట్ ఉన్నాము. ఆ తల్లికి న్యాయం జరిగిన రోజు డిఎస్పీ నల్ని మేము గుర్తించిన రోజు మాకు గుర్తింపు వచ్చినట్టు అనుకుంటాం. అప్పుడు మాకు వాళ్ళు గుర్తించినప్పుడు మేము అనుకుంటాం, అప్పుడు అరే సార్ మంచిగా ఇప్పుడన్నా న్యాయం చేస్తుంది కదా, సరే ఒకసారి కలుద్దాంలే అన్న దూరంలో పోయినప్పుడు అప్పుడు స్వార్థం ఖచ్చితంగా అడుగుతాము. అందరు న్యాయం జరిగినప్పుడు నువ్వేది న్యాయం చేస్తారని ప్రజలే అంటారు కదా. మళ్ళీ అప్పుడు నా భార్య పిల్లల పోషణ కోసము లేకపోతే ఇంకా మంచిగా ఉందాము, నా గుర్తింపు రావడం వల్ల నా కొడుకులు మంచిగా చెప్పుకుంటారు కదా, మా నాన్నకు పాలన ప్రభుత్వం గుర్తించింది తెలంగాణ ఉద్యమంలో అని చెప్పేసి అది ఎప్పటికి ఉంటుంది అన్నట్టు. ఆ గుర్తింపు అనేది జీవితాంతం ఉండనీకి మేము అడుగుతాం అన్నట్టు. అది ఓకే. అంటే ఇంకా అంటే తెలంగాణ వచ్చినప్పటి నుండి 10 సంవత్సరాల నుండి డిపార్ట్మెంట్తో మరీ పోరాటం చేస్తూనే ఉండు, శ్రీనివాస్ మీద ఇంకా వేటులు జరుగుతున్నాయి అని చెప్పేసి బయట అయితే వినికిడి ఉంది. అది ఎంతవరకు నిజమన్నా? నిజమే. అది అంటే ఏ రకమైన ఇంకా మీ మీద వేటు? ఒకటి చెప్పన్నా, డ్యూటీలో పోలీసుకు సంబంధించింది డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. పోలీసులో డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది, రూల్స్ ఉంటాయి. అంటే మాన్యువల్ కావచ్చు, లేకపోతే కండక్ట్ రూల్స్ కావచ్చు, ఇట్లాంటి డిసిప్లిన్ యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఈ రెండింటి నుంచి ఈ రెండు కాకుండా నేను బయటకు వస్తే, రెండింటిని అతిక్రమించి నేను బయటకు వస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఈ రోజు వరకు ఈ 2 దాటి నేను బయటకు రాలే. కాకపోతే ఏంటంటే ఎందుకు నా మీద వివక్ష చూపిస్తారు అనేది నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఇప్పుడు నువ్వు చెడ్డోడు అన్నప్పుడు దానికి రీజన్ చెప్తారు. అవును, ఒక సంస్థలో పనిచేసినప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్నారా భయ్, నువ్వు ఇట్లున్నారా అన్నప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు షోకాజ్ నోటీలు ఇస్తారు, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, లేకపోతే ఆఫీస్కి పిలిపించుకొని బాబు నీ పద్ధతి మార్చుకొని అడుగుతారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. అట్లాంటి సందర్భం నాకు ఎప్పుడు జరగలేదు. ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా జరగలేదు. ఒకసారి శివధర్ రెడ్డి సార్ పిలిపించుకున్నాను నన్ను. మెదక్ ఎస్పీగా సుమతి మేడం ఉన్నప్పుడు శివధర్ రెడ్డి సార్ పిలుచుకున్నాను. టాపిక్ వేరే. అది ఏంటంటే నాకు ఒక అన్నోన్ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో వ్యక్తులు ఫోన్ చేస్తుంటారు కదా, అప్పుడు నాకు డీజీపీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. నాకు డీజీపీ ఆఫీస్ నుంచి మనోహర సార్ అని చెప్పి ఒక ఫోన్ చేసిండు. శ్రీనివాస్, నేను ఇట్లా డీజీపీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా, నేను సీసీని మాట్లాడుతున్నా, డీజీ గారి మీరు ఎక్కడున్నారు అన్నప్పుడు నాకు డీజీపీ ఆఫీస్ లెవెల్లో ఫోన్ రావడం ఏంది, ఒక కానిస్టేబుల్కి అనుకుంటాం. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే డైరెక్ట్ ఫోన్ చేయకూడదు. అట్లా చేస్తారనే విషయం చేయరు, 100% చేయరు. ఫస్ట్ ఏం చేస్తారంటే మా యొక్క అధికారికి ఫోన్ చేస్తారు. నేను ఏ హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నా, ఆ హెడ్ క్వార్టర్ ఉన్న ఒక ఎస్ఐకో, ఆర్ఎస్ఐకో, ఆర్ఐ గారికో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి పలానా వ్యక్తిని రమ్మని. వాళ్ళకు కూడా ఫోన్ చేయరు, వాళ్ళకంటే పై ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు మాకు ఫోన్ చేస్తే అట్లా చైన్ సిస్టమ్ కూడా అన్నాడు. డైరెక్ట్ డీజీపీ ఆఫీస్ నాకు ఫోన్ రావడం వల్ల ఏ కానిస్టేబుల్ నమ్ముతారా? అట్లా నేను చేసిన ఫేక్ న్యూస్ ఇది, ఎవరు మాట్లాడుతున్నారు అది అన్న. మళ్ళీ ఫోన్ చేసిన ఒకసారి కట్ చేసిన, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నిన్న డీజీపీ ఆఫీస్ ఉంటే అవునా నేను కూడా ఐపీఎస్, నేను కూడా ఇది ఎవరి రాబాయి నువ్వు మాట్లాడేది అని క్యాజువల్గా మాట్లాడినా. ఆ తర్వాత సుమతి మేడం ఫోన్ చేసింది నాకు. ఇట్లా మాట్లాడినావు అట్లా మాట్లాడినంటే అవును మేడం ఆయన ఎవరైనా తెలియదు ఇట్లా మాట్లాడుతుంటే ఆయన ఎవరో కాదు డీజీ పవన్ ఫోన్ చేసింది అట్లా మాట్లాడదు కదా అంటే మేడం మీరు ఫోన్ చేసి ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడుతున్నా వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నా ఖచ్చితంగా నేను అది ఎక్స్క్యూజ్ అడుగుతా అని చెప్పేసి ఆఫీస్కి పోయినా చేసిన. ఆ విషయంలో ఎక్స్క్యూజ్ అడిగినట్టు ఇదొక ప్రాసెస్ ఉంటుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగినా అక్కడ నుంచి ఏ ఫోన్లు వచ్చినా నేను ఫస్ట్ ఒక సందర్భం జరిగిందా అంటే నాకు కూడా పెద్ద పెద్ద అంటే డీజీపీ లెవెల్లో ఫోన్లు వస్తాయి. ఎందుకంటే ఆ నేపథ్యాన్ని నేను మర్చిపోయినా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఓహో ఏదో ఉందని చెప్పేసి అప్పటి నుంచి కొద్దిగా పద్ధతిగా మాట్లాడడము చేసింది. ఇది ఒక వే ఆఫ్ ఉంటుంది అన్నట్టు. కానీ వీళ్ళ లెవెల్ వాళ్ళ లెవెల్ రావడము లేకపోతే గుర్తింపు రావడం అట్లా ఏం లేదన్నట్టు. ఓకేనా. అంటే దాదాపుగా మిమ్మల్ని మొత్తం రాష్ట్రం అంతటా దింపుతురు అని చెప్పేసి ఒక అంటే ఉద్యోగరీత్యా రాష్ట్రం అంతటా మిమ్మల్ని తిప్పుతురు అని చెప్పేసి అంటారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అయితే తెలంగాణ తెచ్చిన తెలంగాణ మొత్తం చూపిస్తారు అనుకోవచ్చు. అంతే అంతే. అయితే విషయం ఏంటంటే ఒక కానిస్టేబుల్ పరిధి జిల్లా దాటి బయటకోవద్దు. ఓకే, ఇది మ్యాండేటరీ. అది 317 జీవో ఉన్నది మళ్ళీ పోయి 317 జీవో ఉండగా అసలు బయటకే పోవద్దు వాళ్ళు.
ఓకే ఏది ఆ లోకాలు ఉంటే అటాచ్ చేయడం, లేకపోతే లోకల్ ఎక్కడో పిఎస్కో లేకపోతే దీనికో బదిలీ చేయడము, లేకపోతే సస్పెండ్ చేయడం, ఇవి చేయాలి. కానీ ఆ విషయంలో అట్లా జరుగుతలేదు. నన్ను రైల్వేకి అటాచ్ చేయడము, రైల్వే డెప్యుటేషన్ పంపించడము, అక్కడ నుంచి సిరిసిల్ల ఆర్డర్ తెలియకుండా క్యాన్సిల్ చేయడము, అక్కడ నుంచి నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ చేయడము, ఆ నిజామాబాద్ నుంచి బందోబస్తులలో ఆసిఫాబాద్ జిల్లాకు దింపడము, మంచిర్యాల జిల్లాకు దింపడము, కరీంనగర్ పోవడము, వరంగల్ పోవడము, ఖమ్మం పోవడము, నల్గొండ పోవడము, హైదరాబాద్కి రావడం, బోధన పోవడము. అంటే ఎప్పుడన్నా అడిగిరానా ఇది ఇంతగానం నన్ను ఎందుకు ఇట్లా చేస్తా? నేను అడగలేను, అర్థమైపోయింది నాకు. ఓకే ఇప్పుడు ఉబేది ఆర్డర్ చేయడము నా ధర్మం. ఫస్ట్ కానిస్టేబుల్గా సబార్డినేట్ ఉద్యోగస్తునిగా నా విధి ఏంది, ఆఫీసర్ ఏదైతే ఇస్తారో డ్యూటీ అది చేయడం నా ధర్మం. చేసిన తర్వాత అడుగుతాను నేను, సార్ ఏం సార్ నా ఇంట్లో చేస్తున్నారని అప్పుడు అడుగుతాం మనం, అంతే కదా. సో చేస్తున్న సందర్భంలో ఏం జరిగింది, నా ఇంటికాడ ఏదో పని ఉందని చెప్పేసి 15 రోజులు లీవ్ పెట్టుకున్నా, లీవ్ శాంక్షన్ అయింది, అంత అయిపోయింది. హెచ్ఆర్ఎంఎస్ ఒకటే బ్లాక్ చేసారు. సో ఆఫీసర్లు అయితే నాకు ఫార్వర్డ్ చేశారు కదా, వచ్చినాకనే చేసుకుందాము. ఎందుకంటే నాకు అక్కడ ఇంపార్టెంట్ 11వ తారీఖున లీవ్ పెడితే శ్రీనివాస్ 11వ తారీఖున లీవ్ ఇచ్చిన, శ్రీనివాస్ అట్లా కాదు కొంచెం ఎమర్జెన్సీ ఉన్నది, మోడీ గారు ఇట్లా నిజామాబాద్కి వస్తారు కొంచెం ముందు అంటే అప్పుడు లీవ్ క్యాన్సిల్ చేసుకుని 20వ తారీఖు నాడు నేను చెప్పేసి ఒకరోజు ముందు, సార్ రేపు నేను పోతున్నా, నాకు మా విలేజ్లో కొత్తగా ఒకటి రేకుల షెడ్ తోటి ఒక ఇల్లు తయారు చేసుకున్నా, ఇల్లు ఉన్నది పాత ఇల్లు కొట్టుకొని, దసరా రోజు గృహప్రవేశం లాంటిది కార్యక్రమాలు ఉంటాయి కదా, అట్లా ఉంటాయి సార్. మళ్ళీ నాకు అంబేద్కర్ ఆ రోజు బౌద్ధం స్వీకరించిన రోజు నాకు ఇంపార్టెంట్ డే, మా ఇంట్లోకి పోయే రోజు సార్, మళ్ళీ నాకు మళ్ళా సంవత్సరం దాకా రాదు అది అని చెప్పేసి అంటే, సరే శ్రీనివాస్ అన్నారు, రాసిరు, వెళ్ళిపోయాను. నేను ఇంటిమేషన్ నుంచి వెళ్ళిపోయినాక అన్ని కార్యక్రమాలు అయిపోయినాక 16 రోజు లీవ్ పెడితే 17 రోజు రిపోర్ట్ చేసిన, తీసుకోవాలి. ఇక్కడ వచ్చి అడిగితే జాప్యం చేశారు, 21 రోజు దాటేదాకా జాబ్ చేశారు, 21 రోజుకు డిజార్షన్ అయింది. సరే అని చెప్పేసి 23వ తారీఖు నాడు అక్కడ కొత్తగా వచ్చిన సిపి కమలేశ్వర్ సార్ని కలిసిన. సో సార్ని కలిస్తే సారు డిజార్షన్ అయింది, ఏంది అట్లా అంటే మీ మేడం దగ్గర నుంచి రావాలి అది అని చెప్పి రాసిండు. సరే అని చెప్పేసి ఏవో గారిని అడిగిన అక్కడ 5 తారీఖు నాడు, ఏం రాలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆర్ఏ గారిని మాట్లాడిన, ఏమేస్తాను అది ఏమని అంటే నీది ఏం తెలియలేదు అక్కడ నుంచి రావాలి ఆర్డర్ అన్నారు. అట్లా కొన్ని రోజులు అక్కడనే అడిగిన, అక్కడనే ఉన్నా నేను డ్యూటీ లేకున్నా. సరే అని చెప్పేసి 8వ తారీఖు నాడు శ్వేతారెడ్డి మేడం సిద్దిపేట గారిని కలిసిన. ఆమె అసలు స్పందించలేదు, లోపలికి కూడా పిలిచి నా అడగలే కదా, నా ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, నాకు 21 రోజుకు సంబంధించిన డిజార్షన్ రిపోర్ట్ ఏం చూడలే, నో అసలు ఏం లేదు అక్కడ. నేను ఆబ్సెంట్ అయినా, డిజర్షన్ అయినా, ఎందుకు శాలరీ బ్రేక్ అయ్యాలంటే నేను జిల్లా దింపినా వీడు ఉద్యోగం చేస్తుండు, ఎట్లా వేసి ఉద్యోగం చేస్తుండే, శాలరీ బ్రేక్ చేసి నన్ను మానసికంగా ఇబ్బంది చేద్దామన్నా, అంతే కదా, నా జీవించే హక్కుకు భంగం కలిగిస్తుంది అన్నట్టు. సో ఇది భవిష్యత్తులో ఎట్లుంటుంది అనేది, ఆమె ఎంత వివక్ష చూపిస్తే అంత మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకున్నా. సో ఆమె ట్రాన్స్ఫర్ అయింది, చూద్దాం లీగల్గా దాని గురించి ఏముంటుంది. అంటే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే మీ అధికారులు వాళ్ళు మీ మీద వివక్షత చూపించడానికి వచ్చా, రాజకీయంగా ఏదైనా కోణం ఉందా? 100% పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కింది స్థాయి అధికారులు ఎవరు వివక్ష చూపెట్టారు. కేవలము అక్కడున్న సిపి శ్వేతారెడ్డి గారు, హరీష్ రావు గారు, వీళ్ళిద్దరు, అంటే హరీష్ రావు గారు ఒత్తిడి శ్వేతారెడ్డి మేడం ఉందా, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి కావాలని నన్ను ఇబ్బంది చేయడం అనేది నాకు తెలియదు. వాళ్ళ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నిజంగానే నా మీద వివక్ష చూపెట్టింది అనుకుందాం. ఎగ్జాంపుల్ మీరన్న రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందా అని చెప్పేసి అన్నప్పుడు నేనేమంటున్నా, నేను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నా ఫస్ట్. ఒక 23 నుంచి 24 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నీకు మేడం గారికి, 20 నుంచి 23 రోజులు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఒక్కసారి కూడా ఆఫీస్కి పిలిపించుకోవాలి. ఆఫీస్కి నేను వెళ్ళిన సిపి ఆఫీస్కి వెళ్ళి మేడం ఇట్లా ఒక త్రూ ప్రాపర్ ఛానల్ ఉంటుంది, ఒక డబ్ల్యూపీసీ ద్వారా కలవాలి, ఉమెన్ పీసీ ద్వారా నేను కలవాలి. ఆమెకు లెటర్ ఇస్తే ఆమె మేడంకి ఇస్తుంది, నో నేను కలవా, నేను కలవా, అది నేను ఇన్వాల్వ్ అయ్యే రావాలి. అసలు ఎందుకు కలవు? తప్పు ఉంది, 100% తప్పు ఉంది, అది నువ్వు చెప్పాలి కదా, నీ ధర్మం కదా. తెలంగాణ సింహంగా పేరు పొందిన మీరు అయినా ఆమె కలవలేదంటే నమ్మచ్చా? నమ్మసక్యం ఇది? ఇప్పుడు ఉన్నాయి కదా ఎవిడెన్స్, ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఆల్రెడీ మీకు చూపెట్టిన కొన్ని చాలా ఉన్నాయి. ఇట్లా అడుగుతారంటే నేను ఫైల్ వేసుకొచ్చి మీ దగ్గరికి ఇస్తే మీరు ఎట్లా చూపిద్దరు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి విషయం చెప్తా, నా ఫోన్లో ఒకటి అద్దీ నేను చూపిస్తా. మొన్నది రీసెంట్గా, ఇప్పుడు అవన్నీ వద్దు, మొన్న 29వ తారీఖు నాడు ఒక లెటర్ ఇచ్చిన, అసలు నా విషయంలో ఏం జరుగుతున్నది అని లెటర్ ఇచ్చిన, మీకు తీసుకోండి ఇన్వాల్వ్ చేసినావు. 29వ తారీఖు నాడు చూడు, అట్లాంటి 23 ఉన్నాయి నా దగ్గర. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమవుతుందా? నేను ఈ టాపిక్ కంప్లీట్ అయ్యాను. ఇట్లాంటివి నా దగ్గర 29 ఉన్నాయి, సారీ 23 ఉన్నాయి ఇట్లాంటివి. ఇవి నేను ఇస్తూ ఇన్వాల్వ్ తీసుకుంటాను, ఎందుకంటే నువ్వు కలిసినావు అనేది గ్యారంటీ ఏమున్నది, నువ్వు ఇట్లా అని చెప్పేసి అంటారు మళ్ళీ నన్ను. సో ఆ ఉద్దేశంలో నేను ఏం చేస్తున్నా, అవన్నీ ఎవిడెన్స్ దగ్గర పెట్టుకుంటున్నా. నేను ఎలాంటి మిస్టేక్ చేయలే, నేను చేయలే, అంతే.
చేసిన నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ నాకు చూపిస్తే నా పద్ధతి మార్చుకోనికి నేను ట్రై చేస్తా. ఓకే. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా, ఒక నెల రోజులలో 4-5 రివార్డులు అవార్డులు కొడతానా? ఉద్యోగం చేయకుండా ఇవన్నీ వస్తాయి నాకు. నిజామాబాద్లో డ్యూటీ చేసేటప్పుడు బెస్ట్ నేను మంచిగా ఉద్యోగం చేస్తానని చెప్పేసి ఇక్కడైనా అక్కడైనా నాకు నా జీడి ఉంటుంది అబ్బా. ఇప్పుడు నా జీడి ఉంటుంది, నేను డ్యూటీ చేసే జీడి రోస్టర్ ఉంటుంది, అందులో చూడు నువ్వు నేను ఉద్యోగం చేస్తున్నా అనేది ఇక్కడ అర్థమైపోతుంది. నిజామాబాద్లో అడగండి నేను ఉద్యోగం చేస్తలేను అనేది. నీ ఇష్టమున్న అధికారిని అడుగు నేను ఉద్యోగం చేస్తున్నాను. మీరు ఉద్యోగాన్ని కూడా ఉద్యమం తీరుగా చేస్తారని చెప్పేసి అంటారు. ఉద్యోగాన్ని ఉద్యమం లెక్కనే చేయాలి. మరి ఉద్యమం అంటే ఏంది? ఉద్యమం అంటే జనాలను చైతన్యం చేయడం కదా. అంటే మూఢనమ్మకాల నుంచి లేకపోతే వాళ్ళు పోతున్న వేవ్ నుంచి రాంగ్ వేవ్ నుంచి రైట్ ట్రాక్లో తీసుకురావడమే ఉద్యమం. ఉద్యమ లక్ష్యం అంటే అదే కదా. తలకాయ నొప్పిగా మొదలైనట్టుందా వాళ్ళకు, పై ఆఫీసర్లు? ఒకవేళ వీడు జనాలను చైతన్యం చేస్తుండు, నిజాయితీ పోతుండు, సిన్సియర్గా పోతుండు, మనం కరప్షన్గా పోతున్నాము, వాడేమో నిజాయితీ పోతు కానిస్టేబుల్ అయినంత నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నాడు, రేపు మనకు వీడు ఎఫెక్ట్ అవుతాడు అనుకుంటే తప్పేం కాదు, వాళ్ళు కరెక్ట్. నేను రాంగ్. అప్పుడు ఆ టైంలో నిజాయితీగా ఉన్నాడు రాంగ్ అవుతాడు, కరెక్ట్ ఉన్న వాళ్ళేమో రైట్ అవుతారు. ఏది దేనికైనా ఒక పారామీటర్ ఉంటుంది. నేను నిజాయితీ పరున్నా అనేది నేను చూపెట్టుకో. నేను సీతమ్మ తల్లిని కాదు, అగ్ని ప్రవేశం చేసి నేను అమ్మ తల్లి నేను నిజాయితీ పరుణ్ణి అని చూపెట్టుకోనికి. ఒకటి ఆత్మసాక్షితో, ఒకటి ఇంతకు మించి ఏం లేదు. నువ్వు ప్రజలలో ఎప్పుడూ చెప్పకపో, వాళ్ళు శ్వేతరెడ్డి మేడమా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే, మీరు చెప్పండి చెప్పకపోండి, మీకంటూ ఒక ఆత్మసాక్షి ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు, మీరేం చేస్తున్నారు అనేది నీ ఆత్మసాక్షి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అవినీతి చేసిరా చేయలేరా అనేది మీ గుండె మీద కొట్టేసుకొని చేయండి. అదే కోణంలో నన్ను కూడా ఇంట్రాగేషన్ చేయండి, అడగండి, ఎక్స్ప్లెనేషన్ అడగండి. మీకైతే మీరు నా పై అధికారులే కదా, నేనేం చేస్తున్నాను, నా ట్రాక్ రికార్డ్ ఏంది సిద్దిపేటలో అడగండి. సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయా లేవా తెలుసుకోండి. జనాలకు సంబంధించిన భూన్యాయ శిబిరాలు ఉంటాయి. భూన్యాయ శిబిరాలు ఓలు పెట్టాలి. అది భూమికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. వాస్తవానికి పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు. లీవ్ పెట్టుకొని ప్రజలు ఘోరంగా బాధపడుతున్నారు. మరొక ప్రభుత్వ ఉద్యోగస్తునిగా అందులో డిపార్ట్మెంట్ పరంగా రేపు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేకపోతే రకరకాల ఇష్యూ వచ్చినప్పుడు ఒక నేరం జరగముందుకే స్పందించడమే పోలీసుని అత్యుత్తమమైన లక్షణం. అది నేను చేస్తున్న పని అదే. అక్కడ లీగల్గా పాపం వాళ్ళకు భూమి సంబంధించిన క్రైమ్ అవుతుంది అక్కడ. సో వాళ్ళను హైకోర్టు నుంచి అడ్వకేట్లను భూమి సునీల్ సార్ అనేటువంటి ఫేమస్. భూమి సునీల్ సార్ చాలా ఫేమస్. ఇలా ప్రభుత్వం గుర్తించింది కదా. ఇలా ప్రభుత్వానికి భూమాతకు సంబంధించిన అతనే మేబీ ఎంపిక చేసేట్టున్నారు. చాలా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అన్నాడు. ఐఏఎస్ ఐపీఎస్లకు క్లాసులు ఇస్తాడు ఆయన. ఒక క్లాస్ ఇస్తే కొన్ని వేలలో తీసుకుంటాడు ఆయన. అట్లుంటుంది ఆయన విధానం. ఆయన ఇప్పటివరకు ఒక భూమి సంపాదించలేదు, ఇల్లు సంపాదించలేదు, ఏం లేదు. అంత సిన్సియర్గా ఉంటాడు ఆయన. అట్లాంటి వాళ్ళను వాళ్ళ బృందాన్ని నా బృందాన్ని అడ్వకేట్ తీసుకుపోయి దుబ్బాక మండలంలో నా సొంత గ్రామంలో పైలట్ ప్రాజెక్టు ఓపెన్ చేసుకుంటే కొన్ని వందల మంది వచ్చారు. కొన్ని వేల జాగాలు దాదాపు ఒక 1100-1200 భూమికి సంబంధించి 600-700 భూమికి ఒక్కటేసారి పరిష్కారం దొరికింది. కొంతమంది దాన్ని డైవర్ట్ చేశారు. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు, కొంతమంది తొత్తులు ఏం చేశారంటే పాలకు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులలో ఉండే కొంతమంది కార్యకర్తలు కావచ్చు వీళ్ళు, ఇది న్యాయం జరిగితే మనకు ఉండే లాస్ అవుతాం రా భయ్, మనం దీంట్లో బ్రోకర్ వేసినాము లేకపోతే అన్యాయం ఒకరిని భూమి గుంజుకున్నాము అని కొంతమంది ఉంటారు చూసినా, వాళ్ళకి ఇబ్బంది అయ్యి రాంగ్ ట్రాక్ చేసిన పబ్లిక్ని. మళ్ళీ మన భూమి సునీల్ సార్ అది విషయంలో రవీంద్ర సార్ కలిసినప్పుడు ఆ పోస్ట్ కూడా షేర్ చేసి అక్కడ కూడా జనాలు చైతన్యం చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కరెక్టా? లేకపోతే మల్లన్న సార్ లాంటి రైతులను కొట్టి వాళ్ళ దగ్గర భూమికి సంబంధించిన 1,00,000-2 లక్షలు వసూలు చేసుకొని దాదాపుగా 100 కోట్ల రూపాయలు, గుర్తుపెట్టుకో, దాదాపుగా 100 కోట్ల రూపాయలు కరప్షన్ చేసిన నరసింహారెడ్డి లాంటి వాళ్ళను ప్రజలు హత్తుకుంటారా? ఏసీబీ కేసులకు దొరికింది కదా. 15 ఎకరాలు మల్లన్న సాగర్ విషయంలో రైతులను పీడించని చెప్పేసి 100 కోట్ల కుంభకోణం చేసిన జైలుకు పోయిండు. ఇప్పుడు పోస్టింగ్ చేస్తున్నచ్చు. అట్లాంటి అధికారులను మీరు గౌరవిస్తారా? ప్రజల కోసం నిస్వార్థంగా లేకపోతే మాయ డబ్బు ఖర్చు చేసుకొని ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళను మీరు గౌరవిస్తారు? మీకు అనిపిస్తుంది ప్రజలకు ఇంత మంచి చేసినప్పుడు కూడా నా మీద ఇలాంటి వేటులు జరుగుతున్నాయి కదా? జరుగుతాయి. అంత ఎందుకని ఎప్పుడు అనిపించలేదు? లేదు, జరుగుతాయి. అట్లా జరుగుతూనే కదా నేను కరెక్ట్ వేలో పోతున్నాను. అది ఇప్పుడు జరుగుతున్నాయి అంటే జరిగే వ్యక్తి కూడా అట్లే ఉన్నాడు కదా. ఇప్పుడు అధికారి, ఇప్పుడు మా సిపి జోల్లేవ్ సారు సిద్దిపేటలో 4.5 సంవత్సరాలు వేసిండు. ఒక్క రిమార్క్ లేకుండా బెస్ట్ కాపుగా, బెస్ట్ కానిస్టేబుల్గా నేనున్నా అక్కడ. నా ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నా. మరి 4 సంవత్సరాలలో మా జోల్లేవ్ సార్, నాకు చాలా ఇష్టం. జోల్లేవ్ సార్ నాకు కాదు, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు అందరికీ ఇష్టం. ఎందుకంటే ఆయన మానవతావాది. ఒక ప్రాబ్లమ్ని జెన్యున్గా వింటాడు.
తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టాడు, వాళ్ళు గుర్తుపెట్టుకో. తప్పు చేయకపోతే అతుకుంటాడు. తప్పు చేస్తే ఒకసారి అవకాశం ఇస్తాడు, 2 సార్లు అవకాశం ఇస్తాడు. బాబు ఇట్లా కాదు, ఇట్లా మారు, చిన్న స్థాయి ఉద్యోగస్తులు మీరు, మీ వే ఇట్లుంటుంది అట్లుంటుంది ఇట్లా చెప్తాడు, మంచి వే చెప్తాడు. లేదంటవా నీకు ఈ ఉద్యోగం ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపో, ఎందుకంటే డిపార్ట్మెంట్కు నీ వల్ల చెడు పేరు వస్తుంది అని ఒక మంచి సజెషన్ ఇస్తాడు. ఆ గట్టు ఉండాలి ఆ అధికారి అన్నాడు. అధికారి అంటే ఎట్లుండాలి, ఐపీఎస్ అధికారులు చాలా ఇంటెలెక్చువల్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద చదువులు చదువుకొని రకరకాల పుస్తకాలు చదివి రకరకాల సిద్ధాంతాలకు సంబంధించి రకరకాల విషయాలు తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రకాలుగా సైకాలజీలుగా వాళ్ళు అన్ని రకాల సబ్జెక్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు మనని గైడ్ చేయాలి, మనల్ని మార్చాలి. ఆ పదవికి మెయిన్ లక్షణం ఏంటంటే మార్చాలి. అట్లా కాకుండా నువ్వు ఇబ్బంది చేస్తా అంటే ఎట్లుంటుంది? ఓకే, అంతే కదా, అర్థమైంది. ఇంత ధైర్యంగా మీరు అంటే ఏదైతే మీ మీద జరుగుతున్న ఇబ్బందులను అధికారులను పేర్లతో సహా చెప్తారు కదా, దీనివల్ల మీకు మళ్ళీ నష్టం ఉండదన్న? నేను పోలీసు కదా, నేను పోలీసే, ధైర్యం అనుకుంటుందే పోలీసే కదా. ఓకే, ఒకటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నట్టే నా దగ్గర ఏం లేనట్టే కదా. ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే రేపు నా మీద ఇబ్బంది చేస్తాడు, నేను మళ్ళీ చెప్తా కదా, మీలాంటి స్టూడియోలకు వచ్చి మళ్ళీ చెప్తా కదా. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే నేను ఏం చేస్తారే, ఇప్పుడు తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళ మీద దాదాపు 70 కేసులు పెట్టారు, రకరకాల ఇబ్బంది చేశారు. కోదండరామ్ సార్ అయితే డోరే వాళ్ళు కొట్టేశారు. ఆయన ఏం తప్పేసి కోదండం సార్ ఏం చేసింది? కోదండం సారు ఆయనకు కోదండం సార్తో నేను కొన్ని సంవత్సరాలు జర్నీ చేసిన కాబట్టి కోదండం సార్ ఏమున్నది పాపం ఆయన కరెక్ట్ కూడా కాళ్ళు నొప్పులు అవి రకరకాలు ఉన్నాయి, టాబ్లెట్లు వేసుకుంటూ బీపీ అట్లా ఉన్నాయి. ఆయన నీకు ఏం చేసిండు? నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి పిలిపించుకుని ఒక ఆర్డర్ ఇచ్చేసి తీసుకురా. పాలకుల్ని అంటున్నా, పోలీసు వాళ్ళని ఇబ్బంది చేసి చేయలేరా? రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఇంటికి వెళ్ళి పట్టుకోపోయి గుంజుకోపోయి తన కూతురు పెళ్లి కూడా బయటకు పంపించరా? ఇప్పుడు ప్రవీణ్ సార్ మీద 25 రూపాయల దొంగతనం కేసు పెట్టారు సార్ మీద సిరిపూర్. తెలుసా మీకు ఆ విషయం? ప్రవీణ్ సార్ దొంగతనం చేశారు, డ్రైవర్ దగ్గరికి వెళ్ళట జోబికల్ డబ్బులు గుంజుకొని దొంగతనం చేసినట్ట. ప్రవీణ్ సార్ కొడుకు, ప్రవీణ్ సార్ ఏవాను, ప్రవీణ్ సార్ వాళ్ళ కొడుకు ఏవాను. ఇవన్నీ చేస్తుంది కూడా ఇప్పటి పోలీస్ వ్యవస్థనే కదన్న. పోలీస్ వ్యవస్థలో కొంతమంది ఎథిక్స్ లేని డిపార్ట్మెంట్లో ఎథిక్స్ లేని వాళ్ళు ఉంటారు. పోలీసులో ఎట్లుంటుంది అంటనా, పోలీస్ యాటిట్యూడ్ కానీ, పోలీస్ పర్సనల్స్ కానీ, పోలీస్ యొక్క మాన్యువల్ కానీ, పోలీసు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇది చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ఒక పోలీస్ ఏ విధంగా ఉండాలి. సరే మన వల్ల ఒక్క అధికారిని అధికారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనమే బయటకు తప్పుకోవాలి, లేకపోతే నాతోటి కాదని చెప్పాలి. అది లక్షణం, ఒక అధికారి లక్షణం. హోంగార్డ్ నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు అయినా అదొక లక్షణం. అది లేదు పాలకుడు ఎట్లా చెప్తే అట్లా అంటే ఇప్పుడు ఇలా నాకు మళ్ళీ ఒక ఐపీఎస్ అధికారులలో మహన్ సార్ అంటే కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఇలా మా మహన్ సార్ చేంజ్ చేసిండు, ఫటా ఎస్ఐలను సస్పెండ్ చేసుకుని పోతున్నా. మరి మీరు ఆ రోజు చేసిన పాప మీరు అనుభవిస్తారా? అట్లే వెంటాడుతుంది. ఇప్పుడు ఒకటే రకంగా ఉండదు కదని, రకరకాల అంశాలు ఉన్నప్పుడు రకరకాలుగా పోతుంటుంది. ఇలా మీరు అది ఉన్నది కదా, ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది? రేపు అదే పాలకుడు మా ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు రేపు యాక్టివ్ పాలిటిక్స్లకు ప్రజల చేత ఎన్నుకోబడ్డప్పుడు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటున్నా, ఇంకా ఘోరం కూడా మీ పరిస్థితి అట్లుంటుంది. రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాల్సింది కదా. అంటే ఇంతకుముందు సందర్భంలో చెప్పారు కదా రేకుల షెడ్ తోటి ఇల్లు నిర్మించుకుంటున్నాను, అంటే ఇప్పటివరకు మీకు సొంత ఇల్లు లేదన్నా? లేదు, సొంత పాతిల్లు ఉంది, అది మాకు కూడా తెలుసు. 130 సంవత్సరాల ఇల్లు, 130-140 సంవత్సరాల ఇల్లు ఉంటే దానిని అది పనిచేయది. రేపు పండుగ సిద్ధోగం ఎల్లమ్మ సిద్ధోగం ఉంది అన్నట్టు. పోయినసారి అవుతుండే, కాకపోతే అది ఎందుకో పెండింగ్ అయ్యి కొత్త గుడి కడదామని చెప్పి కొత్త గుడి కడుతున్నారు అన్నట్టు. సో ఆ లోపు ఇక ఇల్లు అయినా కొంచెం నిర్మించుకోవాలి, చుట్టాలు బిట్టలు వస్తారు కదా అని చెప్పేసి అన్నారు. రెండోది 2018 మేబీ 2018లో 20 18-19 మేబీ పిఆర్సీ పెరిగింది మాకు. పిఆర్సీ పెరిగినప్పుడు సిద్దిపేటలో ఒకటి 40-45 లక్షలతో ఒక ఇల్లు కొనుక్కున్నా, లోన్లో ఇల్లు కొనుక్కున్నా. సో ఇప్పుడు నాకు ఈ 2 నెలల నుంచి నా సాలరీ బ్రేక్ అయింది కదా, ఇంకో 2-3 నెలలు అయితే నేను ఐఎంఎల్ ఎట్లా కట్టాలి? ఇప్పుడు వాస్తవానికి నేను ఎట్లా డబ్బులు కడుతున్నా అనేది మా సిస్టర్స్ ఉంటారు, నాకు 4 అక్కలు ఉంటారు. ఒక్కొక్కరు ఒక రకంగా ఆర్థికంగా చేస్తారు. ఒక నెల ఒకళ్ళు ఇట్లా ఆర్థికంగా చేస్తారు. మరో నెల నా పరిస్థితి ఏంది, నెక్స్ట్ మంత్ ఏంది? అందుకే ఇప్పుడు ఇల్లు నేను మార్కెట్లో పెట్టేసుకున్నా. అంటే మనకి ఇబ్బంది చేస్తున్నప్పుడు ఇదే కాదు కదా, ఇంకోటి ఏంటంటే రేపు మన జరిగే దాడులు ఎట్టుంటే రేపు జరిగే అని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సారీ బీఆర్ఎస్ గవర్నమెంట్. సో అప్పుడే ఇల్లు మార్కెట్లో పెట్టుకున్నా. సో కరెక్ట్ రేట్ వచ్చినప్పుడు తీసేద్దాము, మన పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి నీ ఇబ్బందులకు కానీ నీకున్న సమస్యలకు కానీ పరిష్కారం దొరకాలి. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, మీకు సొంత ఇల్లు లేదు అన్నారు చూసిన, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కూడుతుందని చెప్పేసి ఒక సామెత ఉందా? ఇప్పుడు నాకు ఏదైతే ఇబ్బంది పెట్టి నేను ఏదైతే ఇల్లు అమ్ముకుందాము, ఇష్టపడి కొన్న ఇల్లును అమ్ముకుందాం అని అన్నదడా. సో అమ్ముకుంటుంది 100%. కలిసి వచ్చే కాలం అంటే ఏంటంటే 6 గ్యారెంటీలో 250 గదాలు ఇస్తాను కదా, 250 గదాలు తీసుకుంటా. నాకు 100%
నేను పోతా, ఉద్యమకారుడు నాకు అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా నాకు దక్కుతుంది. ఆ 250 గదాలు సిద్దిపేటలో లేకపోతే ఎక్కడో తీసుకొని ఖచ్చితంగా అక్కడనే ఓకే కొంతగా లోన్ కాదు ఇక కొంచెం నాకు ఎట్లా జమ అవుతుందో అట్లా కట్టుకుంటాను. ఇప్పుడు ఆ ఇల్లు తీసేసుకొని ఇట్లనే కట్టుకుంటాను. కొంచెం ఆర్థికంగా నేను డిప్రెషన్కి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాను. అంటే 250 గజాల లేదంటే ప్రమోషన్ అంటే మీరు దేన్ని ఎంచుకుంటారా? నేను 250 గదాలు ఎంచుకుంటా. 250 అంటే ప్రమోషన్ కంటే 250 ఎక్కువ. ప్రమోషన్లో నేను ఒకవేళ ఆ ప్రభుత్వంలో నేను న్యాయం చేయనప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా. ఓకే, ఒకవేళ మీరు అన్నారు కదా ముందు ఏమన్నారు, ప్రమోషన్ తీసుకొని కూడా నువ్వు 250 గదాలు సంపాదించవచ్చు కదా సినీ అని అంటావు. ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ ప్రవీణ్ సార్ లాంటి వ్యక్తులు నువ్వు రాజీనామా చేస్తుంటే రాజీనామా చేస్తావు, మరి నీకు ప్రమోషన్ ఇచ్చి వేస్ట్ అన్నావు కదా, మరి దానికి నేను ఎట్లా జస్టిస్ చేస్తా? ఓకే, 250 గదాలు తీసుకుంటా. 250 గదాలు 100%. 250 గదాలు అనేది కూడా గుర్తింపే కదా నాకు. ఓకే, ఇప్పుడు 250 గదాలు ఒలిచ్చిర్రా అంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రమోషన్ అంటే వీనికి ఎందుకు ప్రమోషన్ ఇవ్వాలని కొంతమంది అంటారు కదా. అవును, ఎందుకు ప్రమోషన్ ఇవ్వాలని అప్పుడు అన్నప్పుడు నాకు గుర్తింపు కోసం అన్న. ఆ గుర్తింపు 250 గదాలతో కూడా వస్తుంది కదా, నువ్వు 250 గదాలు తీసుకోవాలి కదా, ప్రమోషన్ తీసుకుంటావు అని కొంతమంది మాట్లాడేటోళ్ళు ఉంటారు. వీడు స్వార్థం ఉంది కాబట్టి ప్రమోషన్ తీసుకుంటుండు, వీడు డైరెక్ట్గా ఎస్ఐట్ అవుతారని చెప్పి కొంతమంది సోకాళ్ళు మేధావులు ఉంటారు. సో ఎట్లా ఇవ్వాలంటే వాళ్ళకు రూల్స్ తెలివాయి కదా. వాళ్ళకు నోషనల్ ప్రమోషన్లో లేకపోతే హడక్ ప్రమోషన్స్ లేకపోతే స్పెషల్ జీవో కిందనో ప్రమోషన్ ఇచ్చేవి మన వ్యూవర్స్ తెలియదు కదా, చూసే వాళ్ళకు జనాలు తెలియదు కదా. గుర్తింపు అనేది నాకు అట్లా వచ్చినప్పుడు అట్లా తీసుకుంటా కదా. చూడు నేను ప్రమోషన్ అనొచ్చు కదా, నేను ఇప్పుడు ప్రమోషన్ అని కూడా నేను కరప్షన్ చేసి బీరప్షన్ చేసి సంపాదించుకోవచ్చు కదా. 250 గదాలు ఎందుకంటున్నా, అది నాకు గుర్తింపు కాబట్టి అది అటే వెళ్ళిపోతున్నాయి. 250 గదాకి వెళ్తాను. నాకు ప్రమోషన్ ఇంపార్టెంట్ కాదు. అరే మాట్లాడేటోడు, డ్యూటీ చేసేటోడు, లేకపోతే మనం సిన్సియర్ నిజాయితీగా ఉండేటోళ్ళు ఏ ప్లేస్ ఉంటుంది, 250 గదాలు తీసుకొని అక్కడే ఉంటుంది. అది గుర్తింపు. అది పెద్దగా రాసుకుంటా, కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు దక్కిన గౌరవం అని పెద్ద బోర్డు, మామూలుగా ఇంటి పేరు కొడుకు పేరు రాసుకుంటారు కదా, అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకునే నేను చేసుకుంటుంది. ఎందుకంటే అతని సమక్షంలో వచ్చింది. లేకపోతే కాంగ్రెస్ పేరు సోనియా తల్లి లేకపోతే కాంగ్రెస్ పేరు పెట్టుకొని వస్తా. అమరవీరులకు సంబంధించిన కావచ్చు, ఉద్యమకారునికి దక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారునికి దక్కిన గౌరవం అని ఒక బోర్డు పెట్టుకొని ఇంట్లోకి పోతాను నేను. ఓకే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ని రోజులలో మీరు ఏదైతే నాలిని మీడియం గురించి పోస్ట్ పెట్టిరో అది రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. మరి ఇంతవరకు మీరు పోలేరు అంటే దీని మీద వెనుక ఏం కారణం ఉంటుందన్న? మీరు పోలంటే ఆల్రెడీ అంటే మీరు పెట్టిన పోస్టు అసెంబ్లీలో మాట్లాడేటట్టు చర్చ చేసింది మీ పోస్టే. నాలిని మీడియం గురించి పోస్ట్ మొదలుపెట్టింది మీరు, మీ పోస్టు అసెంబ్లీలో సైతం చర్చ నడిచింది. ఇంకా మీ గురించి చర్చ వస్తలేదంటే దానికి కారణం అని అంటే సారు స్పందిస్తేనే, సారు రేవంత్ రెడ్డి సార్ ఒకవేళ మాట్లాడితేనే చర్చ జరగన అట్లా కాదు. ఆల్రెడీ రేవంత్ అన్న దృష్టిలో ఉన్నది. ఓకే, కాకపోతే ఏంటంటే ఒక సందర్భం ఉంటుంది. పొన్నం ప్రభాకర్ అన్నం కలిసినప్పుడు మా సిద్దిపేట జిల్లా మంత్రి, మా సిద్దిపేట జిల్లా 50 సంవత్సరాల ఒక కుంభస్థలాన్ని కొట్టి తొలి మంత్రిగా ఎదిగిన వ్యక్తి అన్నట్టు. 52 సంవత్సరాల తర్వాత తొలి మంత్రి అన్నట్టు మా సిద్దిపేటకు. ఓకే, బీసీ బిడ్డ. సో పొన్నం ప్రభాకర్ అన్న కలిసినప్పుడు రేవంత్ రెడ్డిని మనం కలుస్తున్నాము, కొంతమంది టీంతో కలుస్తున్నాము, ఖచ్చితంగా నేను మాట్లాడదామని చెప్పి అన్నాడు. సో ఉద్యమకారులకు సంబంధించిన ఒక వేదిక, ఒక సమయం ఉంది అన్నట్టు. కోదండం సార్ మీరున్నప్పుడే సార్ ఫోన్ చేసిన కదా, మీ ముందే సార్ ఫోన్ చేసిన కోదండం సార్ మాట్లాడినాయి కదా. దాదాపు ఇలాంటి వాళ్ళు ఉద్యమకారులకు సంబంధించిన మంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ సమక్షంలో 100% వెళ్తాము, మాట్లాడతాము, కూర్చుంటాము, వస్తాం. ఓకేనా. ఒకవేళ రేవంత్ రెడ్డితో ఏదైనా చర్చించే అంశం వస్తే, అంటే మీకు జరిగిన ఇబ్బందులు కావచ్చు, ఆ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, 100% చెప్తాను. చర్చిస్తారా? 100%. అయితే మంచి మాట అన్నావు, ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. రేవంత్ అన్న మా డిపార్ట్మెంట్ నా విషయంలో నేను మాట్లాడుకుంటా. ఫస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమైనా విషయాలు ఉన్నాయంటే 100% ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మాట్లాడతా. ఏ విషయం మాట్లాడతా అంటే 317 అనేది ప్రభుత్వం అంశము తీసేస్తా అన్నది. ఏ విషయం మాట్లాడతా అంటే అన్న, పోలీసులో ఈ 3 అంచెల పద్ధతి ఉన్నది. ఓకే, ఈ 3 అంచెల పద్ధతి తీసేసేయాలి. ఫస్ట్ ఈ 3 అంచెల పద్ధతిని తీసేసి 2 అంచెల పద్ధతి చేయాలి. తమిళనాడు గవర్నమెంట్ 2 అంచెల పద్ధతి కాదు, మిగతా అన్ని స్టేట్లలో 2 అంచెల పద్ధతి ఉంటుంది. ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో మాత్రమే 3 అంచెల పద్ధతి ఉంటుంది. మిగతా భారతదేశంలో మిగతా రాష్ట్రాలంతా 2 అంచెల పద్ధతి ఉంటుంది. అందులో తెలంగాణ బెస్ట్ పోలీసు మోడల్ కానీ, లేకపోతే పోలీసు విషయంలో, పోలీసు అడ్మినిస్ట్రేషన్లో, లేకపోతే పోలీస్ పాలసీలో ఏ రకం చూసినా బెస్ట్ పోలీసింగ్ ఇవ్వాలంటే 2 అంచెల పద్ధతి ఇవ్వాలి. అట్లా 2 అంచెల పద్ధతి అంటే ఒకటి స్టేట్ స్పెషల్ పోలీస్ అంటే డిస్ట్రిక్ట్ పోలీస్, స్టేట్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఒకటి ఇవ్వాలి. స్టేట్ సివిల్ పోలీస్ అంటే పోలీస్ స్టేషన్లో పనిచేస్తారు చూసిన సివిల్ పోలీస్. ఇలా స్పెషల్ పోలీస్ ఉంటుంది, టీఎస్ఎస్పీ అని ఒక స్పెషల్ పోలీస్ ఉంది. అవుటర్ కార్డన్, మిడిల్ కార్డన్,
ఇన్నర్ కార్డ్ అని ఉంటుంది. ఇవి అవుట్ తీసేసేయాలి. వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు టీఎస్ఎస్పీ అనేది వాస్తవానికి ఎంత సఫర్ అవుతారంటే ఈ టైంలో ఉద్యోగం ఏమి ఉండదు, కానీ అక్కడ పోయి అక్కడ వేడి చేయడము, ఇక్కడ పోయి ఇక్కడ వేడి చేయము. 10 సంవత్సరాల టీఎస్ గవర్నమెంట్లో అత్యంత ఘోరంగా ఇబ్బందులు పడరు వాళ్ళు. సో అది వేస్ట్. అది ఎందుకు చెప్పనా, సేమ్ రిక్రూట్మెంట్, సేమ్ పీసీ నెంబర్లు వరుసగా. ఇప్పుడు నాది 2442 పీసీ నెంబర్ అనుకో, 2441 2440 సివిల్ వాళ్ళు ఉంటాడు. ఒకటే చాలా ట్రైనింగ్, పీసీ నెంబర్లు జంబ్లింగ్ అక్కడిక్కడ ఉంటే అంతా ఒకటే ఉంటుంది. సర్వీస్ కావచ్చు, రూల్స్ కావచ్చు, భద్రత కార్డు కావచ్చు, పాలసీలు కావచ్చు, లోన్లు కావచ్చు, అన్నీ ఉంటాయి. డ్యూటీ చేసే విధానం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. బందోబస్తులు గణేష్ బందోబస్తులు కావచ్చు, విఐపి బందోబస్తులు కావచ్చు, పండుగ బందోబస్తులు కావచ్చు, ఎలక్షన్ డ్యూటీలు కావచ్చు, అన్నీ సేమ్ ఉంటాయి. జస్ట్ లా అండ్ ఆర్డర్ వరకు ఉంటారు. మరి అన్ని సేమ్ చేసినాక ఈ అన్ని పెట్టి ఫ్యామిలీకి ఇబ్బంది చేయాలి, ఆ పర్సన్ ఎందుకు ఫ్యామిలీకి ఇబ్బంది చేయాలి? సో టీఎస్ఎస్పీ అనేది తక్షణమే రేవంత్ అన్న నాకు నేను కలిసినప్పుడు 100% రిప్రజెంటేషన్ ఇస్తా. తీసేసి డిస్ట్రిక్ట్ ఫోర్స్ చేయాలి. అప్పుడు ఫోర్స్ అంతా మిగులుతుంది. టీఎస్ఎస్పీ తీసేయడం వల్ల టీఎస్ఎస్పీ బెటాలియన్లు కావచ్చు, టీఎస్ఎస్పీ సంబంధించిన ల్యాండ్లు బాగున్నాయి. ఇప్పుడు రేవంత్ అన్న కూడా 250 గదాలు ఇస్తా, లేకపోతే రకరకాల ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు తీసుకొస్తాను అంటుండు కదా. సో ఈ భూములు ఉన్నాయి మనకు. ఫస్ట్ ఈ భూములను ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగానైనా వాడుకోవచ్చు. ప్లస్ ఆర్థికంగా కూడా రాష్ట్రం ఇప్పుడు దీనివల్ల ఆర్థికంగా బలపడుతుంది. రెండో అంశం ఏంటంటే పోలీసు వాళ్ళకు బాధలు పోతాయి. అందులో ఉన్న ఆఫీసర్లు కూడా డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ పోలీసులకు వస్తారు. డిస్ట్రిక్ట్ పోలీసులకు వస్తే డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ పోలీసులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ పోలీసులు పిఎస్ పోతారు, డిస్ట్రిక్ట్ పోలీసులు ఎస్కార్ట్లు పోతారు. అప్పుడు ఏఆర్ విభాగం ఎటు పోతే సివిల్కి వెళ్ళిపోతుంది. సివిల్కి వెళ్ళిపోవడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇప్పుడు మెన్ను లేరు వాస్తవానికి. అప్పుడు కొత్తగా రిక్రూట్ నువ్వు ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ వరుస బట్టి పోలీస్ డిపార్ట్మెంటే రిక్రూట్ అవుతుంది కదా. ఈ సందర్భంలో ఒక 1-2 సంవత్సరాల వరకు రిక్రూట్ కూడా అవసరం లేదు. నువ్వు స్టేట్ విషయంలో బడ్జెట్ విషయం చూస్తే వీళ్ళే మీకు ఫోర్స్ ఎక్కువైపోతారు. ఈ ఫోర్స్ను సివిల్కి ఇవ్వడం వలన పోలీస్ స్టేషన్ల మెన్ పవర్ ఎక్కువ పెరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కరెక్ట్ కంట్రోల్ చేయొచ్చు, అసలు 100% కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు ట్రాఫిక్ విభాగానికి రేవంత్ రెడ్డి సార్ ఒక మాట మంచిగా అన్నాడు. ఉన్న హోంగార్డ్స్ అందరినీ ట్రాఫిక్ విభాగంలోకి షిఫ్ట్ చేయండి అని చూసి ఒక మాట అన్నాడు. అది ఎక్సలెంట్ మాట. ఎందుకంటే వాళ్ళకి పాపం భద్రత ఉండదు, వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉంటుంది, లైఫ్ భద్రత. మొన్న 5 లక్షల రూపాయలు ఇచ్చిండు రేవంత్ అన్న. వీళ్ళకి ఇలాంటి భద్రతలు ఉండవు అన్నట్టు. సో మొన్న వాళ్ళకు ట్రాఫిక్ విభాగంలోకి పోతే వాళ్ళకు టైం నౌకర్ ఉంటుంది, పైసలు సేవ్ అవుతాయి. ప్లస్ వాళ్ళకు కొంచెం రిలాక్స్ ఉంటారు అన్నట్టు. బయట పని చేసుకుని కూడా ఒక అవకాశం. మళ్ళీ హెల్త్ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసిండు. ఇది ఎక్సలెంట్. ఇంకొంచెం కూడా వాళ్ళకు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తే కూడా బాగుంటుంది. ఎట్లాంటి అంటే వాళ్ళకు హౌస్లో ఇవ్వరు పాపం. 20-25 వేలు ఇచ్చిన సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుతాను కేసీఆర్. ఒకటేసారి 2 సార్లు ఇచ్చిండు. ఆయన దాన్ని మొత్తం ఆ స్కీమ్లో తీసిండు. ఇప్పటివరకు 30-35 వేలు జీతం కావాలి వాళ్ళకి. కనీసం వాళ్ళకు గౌరవ వేతనం ఇచ్చేసి ఒక ఫిక్స్డ్ చేయాలి వాళ్ళకు. ఇట్లా వేసేసి ఒక ఫిక్స్డ్ చేసి మారుతున్న రేట్లకు మారుతున్న కాలానుగుణంగా వాళ్ళ రేట్లు కొంచెం పెంచేసి వాళ్ళకు భద్రత ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు లోన్ ఇచ్చారు అనుకో, పాపం వాళ్ళు చిన్నగా ఇల్లు కట్టుకోవడము. ఒకవేళ లోన్ ఇవ్వమనుకుందాం హోంగార్డ్స్కి, పాపం వాళ్ళకు ఒక 25,000-30,000 జీతం ఉందనుకో, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లలో ఎక్కువ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు అనుకో, వాళ్ళకు అవకాశం ఇచ్చారు డబుల్ బెడ్రూమ్లలో. హోంగార్డ్స్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది మా అంటే తక్కువ, ఒక 10,000, 15,000, 20,000 ఇంత స్ట్రెంత్ ఉంటుంది వాళ్ళు. ఇలా జిల్లాకు కొంతమంది ఉంటారు. అక్కడున్న పాలకుడు ఎమ్మెల్యేలను బట్టి చూస్తే కరెక్ట్ ఒక 5 మందో 10 మందో 20 మంది వెళ్తారు కావచ్చు. మేబీ ఒక మండల హెడ్ క్వార్టర్కి సంబంధించిన అలా మండల హెడ్ క్వార్టర్ 3-4 ఉంటారు. 3-4 ఆ మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడ వాళ్ళకు భూమి ఇచ్చినా, అరే మీకు మీ ఇల్లు ఉంది 60 ఒక 5 లక్షలు 6 లక్షలు ఇస్తున్నామని ఒక ఎమ్మెల్యే రూపంలో వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకు హోంగార్డ్స్కు పర్మనెంట్ నీడ్ సోర్సెస్ చూపేటట్టు అవుతుంది. ప్లస్ వాళ్ళకు ఒక భద్రత ఉంటుంది, వాళ్ళకు ఒక ధీమా ఉంటుంది. బ్యాంక్ లోన్ ఇస్తలేదు కదా, కాస్త గవర్నమెంట్ అని మాకు ఇల్లు కట్టించిందని ఒక ధీమా ఉంటుంది. ఓకేనా. అంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులను మీరు ఆలోచించుకున్నప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా ఈ ఉద్యోగం ఎందుకు రాబాయి అని చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళి, లేదంటే కేసీఆర్కే సరెండర్ ఏదో ఒక పదవి అడగాలని చెప్పేసి అనిపించాలి? కేసీఆర్ సార్ అని పేరు కాకుండా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన కావచ్చు, తెలంగాణ విషయాన్ని కావచ్చు, ఎవరైనా సరే సరెండర్ అంటే అక్కడ 1,200 మంది బలిదానం చేసుకున్న అమరవీరులు ఫస్ట్ అది కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు సరెండర్ అయ్యి అన్నం ఇట్లా తింటున్నప్పుడు అమరవీరుల రక్తమాంసాలు కనబడాలి ఇక్కడ. ఓకే, అర్థమవుతుందా? అది అత్యంత జాతిద్రోహం కంటే, దేశద్రోహం జాతిద్రోహం కంటే ఎక్కువ అది. ఓకే, కొంతమంది ఈ పేర్లు చెప్పుకుంటూ లుచ్చాగాలు కొంతమంది సరెండర్ కావచ్చు, కానీ అవకాశాలు మస్తుగా వచ్చినాయి. అవసరం లేదు. నాకు ఒకటి చెప్తా, నేను అంబేద్కరిస్ట్ ప్యూర్లీ అంబేద్కరిస్ట్. నేను బుద్ధిని నమ్మినట్టు అంత పెద్ద రాజ్యాన్ని వదులుకొని తను సామాన్యమైన జీవితాన్ని
గడిపిండా? సో నాకున్న సోర్స్ సరిపోతుంది. ఎంత చిన్నగా ఎంత సింపుల్గా ఉంటే అంత ఆనందంగా ఉంటాం మనం. ఎక్కువ మనం ఆశలోకి పోయినాం అనుకో అంత డిస్టర్బెన్స్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తా నేను. సిద్దిపేటలో మన రీసెంట్గా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోండు. నా మిత్రుడు, నా జూనియర్ నరేష్ అన్న మిత్రుడు. ఎక్కువ వ్యసనాలకు పోయాడు. ఆ గేమ్ ఆడము, అది ఆడము, ఇది ఆడము, ఒకదాని మించి ఏదో హైలైట్ అయ్యాము. లేకపోతే ఆయన మనసులో ఏమో అంటే జనాలు అక్కడ చెప్పిన విషయాలు 5 లక్షలు 80 లక్షలు దాకా అప్పు చేసిరు అని చెప్పేసి రకరకాలు అన్నారు. ఏమైంది లాస్ట్కు? అది ఎంత బాధాకరమైన విషయం. అది పిల్లలను వాళ్ళు నంపిరా? కేవలం ఎకానమికల్ అని ఒక సింబల్ కదా. అందుకే ఎక్కువ హైపు. మన స్థాయి ఏంది కానిస్టేబుల్, మనకు వచ్చే జీతం ఏంది ఇంత, మనం ఎంతవరకు ఉండాలి ఇంత. ఒకవేళ ₹1,00,00,000 వచ్చే మనకు అనవసరం. ఫ్యామిలీతో ఎంత సింపుల్గా ఉండి ఎక్కువ స్పెండ్ చేస్తే, నా పిల్లలతో నేను బాగా స్పెండ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో బాగా అంటే బాగా స్పెండ్ చేస్తాను. నా ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే నీకు స్ట్రెస్ ఉండదు అన్నట్టు. ఎక్కువ నీకు కరేజ్ ఉంటుంది, తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో సొసైటీలో కూడా నేను అట్లే ఉంటా. ఎన్ని రోజులైనా ఫ్యామిలీ ఇల్లు నుంచి పెడతా, ఇల్లు నుంచి పెట్టినాక ఎన్ని రోజులైనా ఫ్యామిలీతో కలుస్తా, బయటకు వెళ్ళిపోను అట్లా. అంటే ఎప్పుడు ఇంట్లో ఇట్లా నిన్ను ఇబ్బంది పెట్టలేరా ఏదైనా కానీ? మరి అన్న ఈరోజు ఒక ఫోన్ కొట్టి మీ ఆయన ఇట్లా ఉద్యోగం ఇచ్చి పెడుతున్నట్టుండు కదా అంటే, ఎస్ ఇచ్చి పెట్టని మేము ఉన్నాం కదా అంటారు. మీ ఆయన గిట్ల చేస్తున్నట్టే అస్సలు చేయడు ఆయన. ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు ఆ విషయం. ఆయన ఏం చేసినా మేము ఆయనకు సపోర్ట్ చేస్తామంటారు. ఓకేనా? అట్లా అనుకుంటే మేము ఇంతవరకు రాగాం కదా. ఓకే, ప్రభుత్వం మారినాక ఒక ఉద్యమకారునిగా నీకేమనిపించింది అన్న? అంటే ఒక నియంత్రణ పాలన పోయింది కదా, మీకేమనిపించింది అప్పుడు? ఇప్పుడు వచ్చిన తెలంగాణ ఎట్లా అనిపించింది అంటే, నాకేని కాదు అది ఎందుకో ఏమో తెలియదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి అని నేను అని రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసి, ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజే కంచె తీసేసిరా. ఆ కంచె బద్దలు కొట్టినప్పుడే అది ఏదో ఇట్లా ఈ ఒక పీడ పోయినట్టు, అరే ఒక స్వేచ్ఛ వచ్చిందారా ఏదో ఒక ఫీలింగ్ అనిపించింది. నాకే జనాలందరికీ అడిగిన ఈ ప్రశ్న, మీకేమైనా అనిపించింది అంటే? ఏమో ఒక స్వేచ్ఛ వచ్చినట్టు, మంచిగా ఫ్రీడమ్ వచ్చినట్టు ఏదో అనిపిస్తుంది అన్న. చాలా మంచి అనిపిస్తుంది. అసలు భయం అనేది లేకుండా పోయింది. ఆ ఫోన్ ట్యాంపులు వేయడం, లేకపోతే వీళ్ళను ఫోన్ నుంచి పోలీసుల నుంచి ప్రెజర్ చేయడము, ఇక్కడున్న అక్కడ అనేది అసలు ఏం లేదన్న. చాలా మంచి అనిపిస్తుంది అన్న. చాలామందిని అడిగిన, నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. 100%. మేమైతే కాసిం రాజుని జుల్లే, మేము జుల్లే. కానీ ఇప్పుడు కేసీఆర్కి సంబంధించిన విధానం, కేసీఆర్ విధానాలు అట్లున్నాయి. ఇప్పుడు అంత మంచిగా ఉన్నాయి. ఇలా ఎవరు ఉంటారు, ఇలా ఎంత మంచిగా పోతారు? ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? ఇప్పుడు నేను 18 సార్లు కలిసినని నా సమస్య చెప్పుకుందామని ఎన్నోసార్లు పోతే కళ్ళు ఇచ్చారా? అసలు నేనే కాదు, నిజంగానే బాగుంటే ఎంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటారు. అయూబ్ ఖాన్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు, గవర్నమెంట్ ఎందుకు చచ్చిపోతాడు? ఐఐటి ఫుడ్ మంచిగా లేకపోతే ఫుడ్ పాయిజన్ చచ్చిపోవడము. ఎంజిఎం హాస్పిటల్లో వరంగల్లో ఒక శవానికి ఒక పేషెంట్కి ఎలకలు ఉరుకుతాయన్నా. ఇది కాదా దారుణమైన ముచ్చట్లు? అంతేకాదు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అంటే మీ విలువైన సమయాన్ని మాకు అందించి చాలా విషయాలను మాకు ఇక్కడ పంచుకున్నందుకు మీకు, అలాగే మీలాంటి ఉద్యమకారులందరికీ ఇప్పటి ప్రభుత్వంలో మంచి న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలన్న. ధన్యవాదాలు. జై భీమ్ అన్న. చూసారుగా, ఇది అంటే సీనన్న పరిస్థితి కావచ్చు. అనేక మంది ఉద్యమకారులు అంటే చూసుకున్నట్లయితే ఎంతోమంది ఉద్యమకారులు కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో అందరికీ సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ.